మార్నింగ్, నమస్కారం అందరికీ. సో ఈరోజు మీరందరూ ఫంక్షన్ ఉన్నా పనులున్నా మళ్ళీ మీరందరూ మా అందరి కోసం మీకోసం వస్తానంటే గ్రేట్. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి. నా పేరు వచ్చేసి నవీన్ కుమార్. కొత్త వాళ్ళు ఎంతమంది వచ్చారు ఈరోజు? కొత్తగా నన్ను చూస్తున్న వాళ్ళు కొత్తగా ఎంతమంది? ఫస్ట్ టైం నన్ను చూసేవాళ్ళు. సో నా పేరు నవీన్ కుమార్ అండి. నేను ఒక స్టూడెంట్ని. బీటెక్ చదువుకుంటూ పార్ట్ టైంగా చదువుకుంటూ ఫుల్ టైం బిజినెస్ చేస్తా ఉన్నా. గత 2 సంవత్సరాల కింద ఈ ఆపర్చునిటీ తీసుకోవడం జరిగింది. సో ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చిన వాళ్ళు శ్రీనివాస్ గొడ్డమాక్ సార్, శివాని గొడ్డమాను. సో వాళ్ళ కోసం ఒకసారి గట్టిగా అవకాశం అండి. నేను మాట్లాడేది క్లియర్ వినబడుతుంది కదా? డిస్టర్బెన్స్ అయితే ఏం లేదు కదా? సూపర్. ఈ బిజినెస్ కి నేను రాకముందు నా బ్యాక్గ్రౌండ్ ఏంటి, మరి ఎకనామిక్ క్వశ్చన్ అనేది బిజినెస్ క్వశ్చన్ అనేది కొంచెం సేపు నేను నా బ్యాక్గ్రౌండ్ గురించి చెప్తాను దయచేసి. ఎందుకంటే వీడు ఎంతమంది మిడిల్ క్లాస్ చదువుతున్నారు? ఎంతమంది? అదే ప్రశ్న సార్, మేము అందరం అదే క్లాస్, కొత్తగా రాసిన పని లేదు, అవునా కదా? సో మేము కూడా లోవర్ మిడిల్ క్లాస్. మా నాన్న ఒక వ్యవసాయం చేసుకున్న వ్యక్తి. వ్యవసాయం చేసుకుంటూ మమ్మల్ని బతికిస్తూ చదివిస్తూ ముందర తీసుకొస్తున్న వ్యక్తి. వ్యవసాయం చేసుకుంటూ పాల డైరీ మెయింటైన్ చేసుకుంటూ ముందరకు వస్తున్నాం. కానీ వ్యవసాయం చేసిన వాళ్ళు ఎవరైనా ధనవంతులు అయ్యారా? మన చుట్టుపక్కల ఎవరైనా వ్యవసాయం చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఎవరైనా ధనవంతులమైనా? ఎప్పటికీ కాలేదు. వ్యవసాయం చేసేవాళ్ళు ఎప్పటికీ ధనవంతులు కాలే. కానీ ఈ ఫర్టిలైజర్లు చాలా మంది వ్యవసాయం మీద ఎవరైతే బతుకున్నారో వాళ్ళు ధనవంతులు అయ్యారు. పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టారు, హ్యాపీ ఉన్నారు, బాగున్నారు, అంతా బాగున్నారు. కానీ వ్యవసాయం చేసే వ్యక్తి మాత్రం అప్లై అయిపోయారు. ఎందుకు ఇది చెప్తున్నా అంటే, వ్యవసాయం చేసుకుంటూ మా నాయన దాదాపు 35 నుంచి 40 లక్షలు అప్పు అయిపోయారు. తెలియకుండా అంత అప్పు అయిపోయింది కదా. ఎంత అయిపోయి ఆయన తెలియదు. లాస్ట్ లెక్క వేసుకుంటే అప్పుడు అర్థమైంది, మేము ఇంత అప్పు అయిపోయినాము దీనివల్ల. పెట్టుబడి పెట్టి 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 అప్పు అయిపోయినాము అని చెప్పేసి. రైతుకు ఒక మంచి గుణం ఉంటుంది. ఏ గుణం ఉంటుంది అంటే, ఓడిపోయినా సరే ఓటమి ఎప్పుడూ అంగీకరించాడు, మళ్ళా ప్రయత్నం చేస్తాడు. అట్లా ప్రయత్నం చేసుకుంటూ 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 ఎంతో మంది ఇబ్బందుల పాలవుతున్నారు, అప్రపాలు అయిపోతున్నారు. ప్రజెంట్ సిచ్యువేషన్ గా దిగుబడి మంచిగా వస్తలేదు, పంట మంచిగా వచ్చినాడు, రేటు మంచిగా ఉండదు, రేటు మంచిగా వచ్చినాడు, పంట బాగుంటుంది. ఎటు తిరిగి లాస్ ఎవరైతున్నాడంటే రైతే లాస్ అవుతుంది, అవునా కదా? సో అట్లాంటి పొజిషన్ లో మా ఫ్యామిలీ మొత్తం ఇబ్బందులుగా పడిపోయింది. మొత్తం అప్పులు అయిపోయినాం. ఉన్న ఇల్లు అమ్మేసుకున్నాం అప్పులకు. దాని తర్వాత ఒక చిన్న రెంటెడ్ హోమ్, చిన్న రెంట్ ఇల్లు, అది కూడా 2 రూపాయలు ఉంటుంది విలేజ్. ఆ 2 రూపాయల రెంటెడ్ హోమ్ పెట్టడం స్టార్ట్ చేసినాం. ఏదో బతకాలి కాబట్టి అన్నింటినీ క్లియర్ చేయాలి. ఎందుకంటే మాకున్నది ఈ చిన్న పర్సన్ మాకు నేర్పించింది ఒకటే, బతికినన్ని రోజులు మనం ఏ ఒక్కరుగా మీరు ఈ విధంగా మమ్మల్ని లాస్ చేసి మమ్మల్ని అంచేసారని మాత్రం ఎవరి కూడా పడకుండా బతకాలని ఒక నేర్పించారు. అదే విధంగా బతకాలని డిసైడ్ అయినా మా నాన్న ఏదైతే తెలియకుండా అప్పులన్నీ అయిపోయాయో ఆ ప్రాబ్లం వచ్చేసి అవన్నీ క్లియర్ చేయాలి. ఎవరు చేయాలి? మనమే చేయాలి. ఎందుకంటే ఆయన మనకు ఒక గొప్ప వరం ఇచ్చిండు, జన్మనిచ్చిండు. అందరి నీకు ఏం అవసరం లేదు, అవునా కదా? సో ఈ పొజిషన్ స్టార్ట్ చేసినప్పుడు నేను ఇంకా ఏదైనా ఒకటి చేయాలి. డిప్లొమా అయిపోయింది, అప్పటికి బీటెక్ చేయాలి. బీటెక్ చేయాలంటే చదువుకోవాలంటే పైసలు కావాలి, డబ్బులు కావాలి. డబ్బులతో కూడుకున్న పని, డబ్బులు లేవు. ఏదో ఒక పని చేసుకుంటూ చదువుకోవాలి, బతకాలని చెప్పి డిసైడ్ అయినా. వేరే సెక్టర్లలో చూస్తున్నా, అంటే ఏ సెక్టర్లో బాగుంటుంది, ఏం చేస్తే బాగుంటుంది, ఏం చేస్తే జల్దీ సెటిల్ అయితే. మనకి ఏం కావాలి? ముందు ఏం కావాలి? జల్దీ పైసలు వచ్చేది కావాలి. ఇట్లా పని చేసేప్పుడు పైసలు రావాలి. ఎందుకంటే మనకు అంతా ఇబ్బందికరంగా ఉన్నాం అన్నమాట. ఆ సెక్టార్లో నేను రియల్ ఎస్టేట్ పోయినా. ఫస్ట్ రియల్ ఎస్టేట్ పోగానే నా ఏజ్ 20 సంవత్సరాలు. ఎంత? 20 సంవత్సరాలు. 20 సంవత్సరాలకు నేను రియల్ ఎస్టేట్ పోతే అందరూ చూసి నన్ను అవ్వడం స్టార్ట్ చేస్తున్నాను. పెద్ద పెద్ద పూర్ల మధ్యలో ఒక బిల్డింగ్ పెట్టుకుంటుంది. సో రియల్ ఎస్టేట్ పోయినా నాకు అది సెట్ కాదు. రియల్ ఎస్టేట్ మనం ముంచాలి, లేకపోతే దొరకాలి, ఆ ఏది నాకు రాదు. అండ్ నన్ను ఖచ్చితంగా దొరుకుతారు కానీ బయటైతే రానియరు నా ఏజ్కి. సో అది నాకు సెట్ కాదని తీసుకెట్టిన. తర్వాత జాబ్కి ఎక్కినప్పుడు నాకు వచ్చే జీతం ఏదైతే ఉందో ఆ జీతం దాంట్లో పని దాంట్లో ఎక్కువనే చేస్తున్నాను. అన్ని రకాల సాధ్యతలు, అన్ని రకాల పనులు చేయాల్సి వచ్చింది.
వాడు జాబ్ ఇచ్చేది సంతోషం అనిపించింది, కానీ వాడు చెప్పే పనులకు వాడు చేసే శాస్త్రాలకు ఎట్లా అనిపించిందంటే జీతగాడు ఒక పొలం దగ్గర జీతగాడు ఎప్పుడు కూడా ఆధారంగా కూడా ఉంటుంది. వాడు సాయుధం అంటే సాయుధం వాళ్ళు, పండుగ అంటే పండుగ వాళ్ళు, ఇంట్లో శ్రమించాలి. ఇంకా అంత చదువుకొని అంత వచ్చేసి వాటి మీద భాషవర్తులు బతికడం ఉత్తమమైన అనిపించింది. సో ఒక రోజు కోపం వచ్చి నెల రోజులు పనిచేసిన వ్యక్తిని 25 రోజులు పనిచేసి జీతం తీసుకోకుండా వస్తాను. కోపం వచ్చి ఆయన చెప్పే పనివాళ్ళు. సో ఆ విధంగా నాకు ఏమర్థమైందంటే బయటికి ఏది పోయినా సరే ఒక దిన పనిచేయాలి, ఎవరో ఒక దిన పనిచేయాలి. గవర్నమెంట్ ప్రైవేట్ ఏ సెక్టర్ అయినా సరే ఖచ్చితంగా నువ్వు నీకు ఒక బాస్ ఉంటాడు, ఆ బాస్ కింద నువ్వు ఏం చెప్తే అది చేయాలి. ఎగ్జాంపుల్ గా తోలుబొమ్మలు ఆడించే వ్యక్తి బాసు, తోలుబొమ్మలో మనం ఆయన ఎంత ఆటాడిస్తే అట్లా ఆడాలంటే నువ్వు ఆప్షన్ లేదు. లీవ్ కావాలన్నా వాడిని అడగాలి, ఏదైనా పని చేయాలన్నా వాడిని అడగాలి, కనీసం లీవ్ పోవాలన్నా వాడిని అడగాలి, తినాలన్నా వాడిని అడగాలి. ఇంకా బతికేది అవునా కదా. అట్లాంటి లైఫ్ వద్దనుకున్నా ఇంకేదైనా చేస్తే బాగుంటుంది, ఇంకేదైనా చేయాలి, ఇంకేదైనా చేసి సక్సెస్ కావాలి, మనం ఇట్లా అయితే సెట్ కాదు, ఏదైనా ఒక అవకాశం కోసం ఈగర్గా అంటే ఆఖరి మీద వెయిట్ చేస్తున్నాం. ఏది దొరికినా 100% మనం మా ప్రయత్నం పెట్టి సక్సెస్ కావాలి. అదే టైంకి నాకు గ్రేట్ లీడర్ శ్రీనివాస్ గౌడమన్ సార్ మా కల్వకూరుకు వచ్చి నాకు అవకాశం ఇవ్వడం జరిగింది. ఈ అవకాశం ఇవ్వడం వల్ల నా లైఫ్ చేంజ్ అయిపోయింది. ఎట్లా అంటే స్టార్టింగ్ లో నాకు ఈ అవకాశం చెప్పినప్పుడు ఇవన్నీ మస్తు చూసినా, ఈ మనుషులను మోసాలు చేసేవి మూసేవి నాకు చెప్పకపోయి మస్తు చేసిన ఫేక్, ఇవన్నీ ఫేక్ మోసాలు మూసేవి, జనాలను మోసం చేయడానికి మీరు అందరూ వచ్చారు, ఇంకేం లేదు మీకు అన్న ఆ సక్సెస్ గీసెస్ ఏం ఉండదు, ఏదో ఇక దొరికిన కూడా ఉంటారు వేసుకొని పోతుంటారు అని చెప్పేసి నేను మా సార్ని గడవలసిన సార్ అన్నాను. కానీ ఆయన చెక్ చూపించిండు, నమ్మలే, తీసి బ్యాంక్ స్టేట్మెంట్ చూపించిండు, డబ్బులు పడేది కంపెనీ ద్వారా ఏదైతే ఇన్కమ్ వస్తుందో ఆ ఇన్కమ్ చూపించిండు. నమ్ముతామో అది వికెట్ వస్తాయి, ఇంట్లో డబ్బులు ఎట్లా వస్తాయి, ఏం చేసి వస్తున్నాయి, నెలకు ఇంత డబ్బులు ఆల్రెడీ ఆయనకు ఆల్మోస్ట్ 1 lakh ఆదాయం వస్తుంది, ₹1,00,000 ఆదాయం వస్తుంది, ఎట్లా వస్తుందని అడిగితే అప్పుడు నాకు దీని గురించి చెప్పిండు. నేను మీకు చెప్తాను ఏం విన్నానో ఏం నేర్చుకున్నా మీకు చెప్తాను, కానీ దానికంటే ముందు జర మీరు ఎక్సైటెడ్ ఉండాలి, ఎనర్జీ పెట్టున్నారు. ఉన్నారా? ఆర్ యు రెడీ? ఎక్సైటెడ్? కొంచెం గట్టిగా ఎక్సైటెడ్ ఉన్నారా? ఉత్సాహం లేకపోతే, ఎక్సైట్మెంట్ లేకపోతే లైఫ్ లోనా ఏదైనా ఎగ్జిట్ అయిపోతాం అంతే. జీతం కావాలా? ఏం కావాలి? జీవితం కావాలి. మరి జీతం కావాలనుకున్నాడు ఎక్సైటెడ్ ఉంటాడు, జీవితం కావాలనుకున్నాడు ఎక్సైటెడ్ ఉంటాడు. సో ఎప్పుడు కానీ మనం దేనికోసం ప్రయత్నం చేయాలి? జీవితం కోసం ప్రయత్నం. ఎన్ని జన్మలు ఉన్నాయి మనకి? ఎన్ని జన్మలు ఉన్నాయి? ఈ ఒక్క జన్మలో ఉండగా మనం కనీసం మన జీవితం కోసం బతకకపోతే, ఎవరో జీవితం కోసం బతికితే ఇంకా బతికేం లాభం? అవునా కదా? సో నేనేమంటున్నా అంటే ఏదైతే మన మధ్యతరగతి కుటుంబాలు ఉన్నాయో, ఈ మధ్యతరగతి కుటుంబాల్లో కొన్ని యూనిట్స్ పోయినాయి. ఎట్లా అంటే మనం ఇంతే, దీనికే అంకితం, ఇంతకు మించి మనం బయటకు పోలేము, ఇంతకు మించి ఏమి చేయలేము, మనకి ఇంతే వస్తుంది, ఇంతే మన బతుకులు అని చెప్పి డిసైడ్ అయిపోయినాం. కానీ మనిషి అనుకుంటే దాంట్లో ఏదైనా ఉంటుందా? ఎగ్జాంపుల్ గా నేను 20 సంవత్సరాలకి బిజినెస్ లోకి వచ్చిన, 20 సంవత్సరాలకు కాలేజ్ బ్యాగ్ ఇచ్చిపెట్టి ఈ ప్లాంట్ బ్యాగ్ వర్క్ చేయడం మొదలుపెట్టిన. జనాలు నన్ను నమ్ముతారా? 20 సంవత్సరాల వ్యక్తి బయటకు వచ్చి తన కళల గురించి చెప్తుంటే లక్షల ఆదాయం వస్తుందని చెప్పుకోవడం నమ్మరా? ఎవరు నమ్మలేదు. మా చుట్టాలు నమ్మలేదు, దోస్తులు నమ్మలేదు, బయట జనాలు నమ్మలేదు, ఏ ఒక్కరు నన్ను నమ్మలేదు. నాకు ఒక మాట చెప్పేది, ప్రతి ఒక్కరు ఒకటే మాట చెప్పేది, నువ్వు ఫస్ట్ పోయి చదువుకున్నాక ఏదైనా ఉద్యోగం చేస్తుంటే ఇట్లాంటి దగ్గర ప్రయత్నం చేయగాని ఇప్పుడు మాకు ఏమైనా చేయకు, బర్బాద్ అయిపోతావు చెప్పి. కానీ నేను ఇల్లే, ఎందుకంటే నన్ను జాయిన్ చేసిన వ్యక్తికి ఆల్రెడీ డబ్బులు వస్తున్నాయి, ఆయనకు వస్తున్నాయి, నాకు వస్తుంది. ఆయన చేసే పని నాకు చెప్తున్నాడు, మరి ఆయన చేసిన పని నేను చేస్తే కష్టంగా నాకు కూడా డబ్బులు వస్తాయి అనే ఫిక్స్డ్ మైండ్ సెట్ ఉన్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బిజినెస్ లా గెలవాలన్నా, ఈ బిజినెస్ లా మనం ముందరకు పోవాలన్నా, లైఫ్ లో ముందరకు పోవాలన్నా, జీవితంలో సక్సెస్ కావాలన్నా మనకంటూ కొన్ని కళలు ఉండాలి. అసలు మన కళలు ఉన్నాయా? హలో, కళలు ఉన్నాయా? జర గట్టి చెప్పాలి. మన కళలు పారాయణ కళలు అడగలేదు, వేరే వ్యక్తుల కళల గురించి అడగలేదు, మన కళల గురించి అడగలేదు. ఉన్నాయా లేవా? జీవితంలో మన కళలు లేదంటే ఎప్పుడైతే కళలు లేవని 20 సంవత్సరాల తర్వాత
25 సంవత్సరాల తర్వాత మన కళలు లేకపోతే మన భూమి మీద లేనంటే ఆల్రెడీ పోయినాం, కానీ బాడీ తగ్గుతుందంటే. అట్లా జాబ్ చేసుకొని చాలా మంది ఉన్నారు. కానీ నేనేమంటున్నానంటే నిజానికి లక్కీలో వస్తుంది ఇట్లాంటి మీటింగ్ ఆపర్చునిటీకి ఇంకేదైనా చూద్దాం, ఇంకా సక్సెస్ కావాలి, ఇంకా మీటింగ్ పోవాలనుకునేటోళ్ళు కళలు కలిగేటోళ్ళు ఉన్నాయా లేవా? మీ అందరూ ఉన్నాయా లేవా? గట్టిగా చెప్పాలి, ఉన్నాయా లేవా? ఇందాకే చెప్తున్నా, ఎగ్జైట్మెంట్ లేకపోతే ఎగ్జైట్ అయిపోతుంది. జర ఉండదు రండి సార్, ఏం కాదు, ఖాళీ ఉండేవారంటే ఉండదు కూర్చోండి. సో కళలు ఉన్నాయా? ఎట్లాంటి కళలు ఉన్నాయి? ఎట్లాంటి కళలు ఉన్నాయి? సార్ లేదు చెప్పలేదు సార్, మనకే ఎక్కువ కళలు ఉన్నాయి నేడవల కంటే. సార్ నేను ఒక మీ ఫ్రెండ్ అనుకోండి సార్, మీ తమ్ముడు అనుకోండి, మీ శ్రేయోభిలాషిని అనుకోండి, మీ బెస్ట్ ఫ్రెండ్ అనుకోండి, మిమ్మల్ని ఎగతాళి చేసుకోవాలి ఎవరు ఉండరు, కించపరచాలి ఎవరు ఉండరు, మిమ్మల్ని ప్రోత్సహించి ముందరు తీసుకుపోయేటో మాత్రమే మేము. ఎందుకంటే నేను ఈరోజు నెలకు మా ఇంటికి నేను మా నాన్న కలిపి 2 లక్షల ఆదాయం తీసుకుంటున్నాము. బాగా బాగాలేదా? 2 లక్షల ఆదాయం తీసుకోకపోతున్నాం. ఇంటికి 14.5 లక్షల కార్ తీసుకున్నా, ఒక మంచి హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నా, బిందాస్ లైఫ్ లీడ్ చేస్తున్నా. 22 సంవత్సరాలు నా వయసు, 22 సంవత్సరాల్లో బయటకు ఏదైనా సాధిస్తానా? కార్ తీసుకోగలుగుతాం అనుకొని నా లైఫ్ లో నా డ్రీమ్స్ అన్ని నెరవేర్చుకోగలుగుతున్నా. ఇంకొక 2 సంవత్సరాల్లో మా ఊర్లో 2.5 కోట్లు పెట్టి ఇల్లు కట్టాలని ప్లాన్ చేసుకుంటున్నా. నా డ్రీమ్ అంత స్ట్రాంగ్ ఉంది. మనకి కళలు ఉన్నాయా లేదా? నాకు కళలు ఉన్నాయి కాబట్టి నెరవేర్చుకోగలుగుతున్నా. నేను నా కళలను బయట పెట్టిన ధైర్యంగా, సిగ్గుపడలే, భయపడలే, నా కళను బయట పెట్టికే. మన దగ్గర దౌర్భాగ్యం ఏంటంటే మన కళలను బయట పెట్టిక మస్తు భయం ఉంటుంది. ఎందుకు చెప్తున్నా? ఈ పక్కన అవుతాడేమో, ముందర అవుతాడేమో నేను దీని గురించి చెప్పాను. ఒకటే అంటే ముందర గురించి పక్కన గురించి ఆలోచన చేస్తే మన కళలు ఆగిపోతాయి. వాళ్ళ గురించి ఆలోచన పనిచేసి మీ గురించి ఆలోచన చేయండి. పర్టికులర్ కలర్ ఉంటేనే నెరవేరుతాయంట. ఏదో ఏ కారు కావాలంటే ఎర్ర కారైనా సరే, నల్ల కారైనా సరే, ఏ కారైనా సరే కావాలంటే కాదు. ఎర్ర కారు కావాలన్నా, నల్ల కారు కావాలన్నా, స్విఫ్ట్ కారు కావాలన్నా, హుండాయ్ కారు కావాలన్నా, కియా కారు కావాలన్నా, టాటా కారు, ఏది నీ డ్రీమ్ కాలేదు. ఒక పర్టికులర్ డ్రీమ్ ఉంటేనే దానికోసం పనిచేయడం మొదలు పెడతాం. ఏదో ఒక కారు కావాలంటే ఆ కారు రాదు మనకు వస్తుందా? సో పర్టికులర్ డ్రీమ్ ఉండాలి. ఎట్లాంటి కళలు ఉన్నాయి జర నాతో షేర్ చేసుకో. కళలు లేవా? అరే ఇంత సైలెంట్ ఉన్నారేంటి మీరు? ఇట్లుంటే ఎట్లా అవుతుంది? జీవితాంతం సైలెంట్ గానే ఉన్నాం. రేపు ఇప్పుడు ఒక గంట సేపు ఆగి బయటికి పోతే నవ్వం, చేస్తే నవ్వులేం కాదు. ఇప్పుడు భూమి మీద నవ్వే బలం ఎవరుకుంది? జంతువులకు ఏమన్నా ఉందా? మనిషికే కదా. పంది నవ్వులు బాగుంటుందా? మనిషి నవ్వుతూనే అందం ఉంటుంది. మరి అంత మంచి అందమైన నవ్వు మనకి ఇచ్చినాక నవ్వకుండా ఇక్కడ పెట్టుకుంటే ఎట్లయితుంది? జర్రా ఓపెన్ అప్ కండి, మీ హార్ట్ ఫుల్ ఉండండి సార్. ఇక్కడ మిమ్మల్ని నేను ఇంకా చెప్తున్నా, ఎవ్వరు డిస్టర్బెన్స్ లో లేదు మిమ్మల్ని. సో మీ కళలు ఎక్కడ ఉన్నాయా? జర నాతో షేర్ చేసుకోండి. లగ్జరీ హోమ్, మంచి ఇల్లు ఉండాలి. ఎక్కడ ఇల్లు ఉండాలి? డబల్ బెడ్రూమ్ ఇల్లు కాదు సార్. నేను మంచి ఇల్లు ఇంకా మన డబల్ బెడ్రూమ్ ఇల్లు కాదు. కేసీఆర్ ఇస్తున్నానా? డబల్ బెడ్రూమ్ ఇల్లు అని ఎందుకు డిసైడ్ అయినా? మనం అదే దిక్కు అని ఎందుకు డిసైడ్ అవుతున్నాం? అంతకు మించి ఇంకొక ఆలోచన ఎక్కువ చేసుకోలేకపోతున్నాం. ఇల్లు అంటే ఎట్లుండాలి? నా దృష్టిలో చెప్తా, ఒక 4 నుంచి 5 బెడ్రూమ్ ఉండాలి. ఒక పెద్ద హోమ్ థియేటర్ ఉండాలి, బయట పెద్ద వరండా ఉండాలి, పెద్ద హాల్ ఉండాలి, డైనింగ్ టేబుల్ ఉండాలి, అందరం కూర్చొని అంత పెద్ద డైనింగ్ టేబుల్ ఉండాలి, అండ్ అదే విధంగా పెద్ద కిచెన్ ఉండాలి, సో స్విమ్మింగ్ పూల్ ఉండాలి, పార్కింగ్ ఏరియా ఉండాలి, పార్క్ ఉండాలి, పిల్లలు ఆడుకోవాలి, ఎటువంటి టెన్షన్ ఉండకూడదు. ఇల్లు చూస్తే బంగ్లా కాకుండాలి, రాజమానం లేకుండాలి. అట్లాంటి ఇల్లు కావాలి. కలర్ అడిగే ఖర్చుందా? ఖర్చు పెట్టుకున్నాం కలర్కి. మరి ఎందుకు భయపడుతున్నారు? దేనికోసం భయపడుతున్నారు మీరు? హలో, కలర్ అడిగే ఖర్చుందా? లేదు కదా, మరి ఎందుకు భయపడుతున్నారు? దేనికి భయం? ఖర్చు లేదు కదా సార్. నెరవేర్చుకోవడానికి ఖర్చు ఉంది. నాకు దేనికి భయం సార్? కనీసం ఆ కలర్ అనే ధైర్యం అన్న చేయి. నెరవేర్చుకునే పక్కనెట్టుకుని వస్తారా రాదా మన ప్రయత్నం పడుతుంది. మనం ఆలోచన చేయాలి కదా. ఈ ఇల్లు కావాలి, ఇప్పుడు ఆ ఇల్లు వచ్చింది. విజువలైజ్ చేయండి. మీరు ఒక మంచి రాజబంగాళా ఉంటే ఏ విధంగా ఉంటుంది? ఎట్లుంటది? సో
ఉంటుంది, అవునా కాదు? అదే రాజభవన్లో ఉన్నారా మీ లగ్జరీ కారు, మీ డ్రీమ్ కారు ఏదైతే మీరు అనుకుంటున్నారో, బెంజా, ఆడియా, ఫోర్సేనా, రోల్స్ రాయల్సా, ఏదైనా సరే ఆ కారు ఐదున్నర ఉంటుంది. కొద్దిగా మీరు రెడీ అయ్యి ఆ కారు పోవాలి, ఎట్లుంటుంది? ఎట్లుంటుంది? లైఫ్ సూపర్ ఉంటుంది. నేను చెప్పిన ఖర్చు లేదని చెప్పేసి కనీసం కావాలన్నా మంచిగా పోయేది ఉంది, అవునా కదా? ఆ ధైర్యం చేయలేకపోతే మనం బతికి వేస్ట్. మంచి ఇల్లు వచ్చింది, మంచి కారు వచ్చింది, పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలా ఉందా, అవునా కదా? ఇవాళ వాళ్ళకి కావాల్సిన ఎడ్యుకేషన్ ఇస్తున్నాం, అడ్జస్ట్ చేస్తున్నాం, అవునా కదా? కదా వాళ్ళకి కావాల్సిన ఎడ్యుకేషన్ ఇవ్వలేకపోతున్నాం. మరి డబ్బులు ఉంటే ఇష్టమయ్యా డెఫినెట్గా ఇస్తాం కదా. సరే పిల్లలకు ఎడ్యుకేషన్ ఇచ్చినాం, పేరెంట్లకి అమ్మ నాన్న బాగా చూసుకున్నామా? ఎందుకు? పైసే డబ్బులు లేవు, వాళ్ళ దగ్గర ఉంటున్నారు, మన దగ్గర ఉంటున్నాం. ఎందుకు? డబ్బులు సంపాదించడానికి మనం వెళ్ళిపోతున్నాం. చూసుకోలేక కాదు, చూసుకునే ఉద్దేశం ఉంది, డెఫినెట్ గా ప్లేట్ ఉంది, అడ్డు ఉంది. కానీ అక్కడ అడ్డు ఏమొస్తుంది? డబ్బులు ఉంటే అమ్మ నాన్న ఎక్కడ వస్తుంటాం? రాదు. దాని నుంచి తగ్గుతారా? అస్సలు తగ్గేది ఉంటుంది, అవునా కదా? పేరెంట్ పేరు వచ్చింది, తర్వాత ఫారెన్ ట్రిప్ పోతురా. ఇది ఎంతమంది పోతున్నారు ఫారెన్ ట్రిప్స్ కి? మనం మిడిల్ క్లాస్ జీవితాలలో ఫారెన్ ట్రిప్స్ కానీ చేయబట్టి ఈ పక్కన వేములవాడలో లేకపోతే శ్రీశైలము, తిరుమలలో ఇవే చిన్న చిన్న మన రాష్ట్రాలు దాటిపోలేదు. ఇక్కడ నిజంగా చెప్తుంది, ఇవాళ నాకు తెలుసు 90% మంది మన తెలంగాణ రాష్ట్రం దాటిపోలేదు. ఈ ఆలోచన వల్ల 90% మంది మన తెలంగాణ తెలుగు రాష్ట్రాలు దాటిపోలేదు, అవునా కాదు? నిజమేనా కాదు? ఎందుకు? కారణం మనం ఫారెన్ ట్రిప్స్ గురించి తర్వాత ఆలోచన ఫస్ట్ తెలంగాణ దాటిపోతామా, అవునా కాదా? మరి దీని వల్ల ఇదంతా డబ్బులు ఎవరికైనా సాయం చేయగలుగుతున్నామా? లేదు. దేని వల్ల? మరి ఇవన్నీ కావాలి కదా. ఇవన్నీ ఎవరి కళలు? గట్టి ఎవరి కళలు? మన కళలే, అవునా కాదా? ఈ అన్ని కళలు కావాలంటే మనం చేసే మనతో సాధ్యమవుతుందా? అవుతుందా? అస్సలు అయితే, అవునా కాదా? మరి మనం చేస్తున్న పనితోటి కళలన్నీ నెరవేరుతనే మనకు అర్థమైంది. ఇంకో జన్మ అర్థం తెచ్చుకున్నాం, అవుతుందా? ఇదే పనితోటి ఇంకో జన్మ అర్థం తెచ్చుకున్నాం, అవుతుందా? సరే ఇక్కడ జాబ్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇబ్బంది పడకండి, ప్రాబ్లం లేదు. జాబ్ చేసే వాళ్ళు లేదంటే రోజు పని చేసే వాళ్ళు నెలకు ఒక 30,000 సంపాదించడం ఎంతమంది? 20,000 నెలకు 20,000, 10,000, 50,000 సంపాదిస్తారు. మన జీవితం ఎట్లుందో ఒకసారి మాట్లాడుకున్నాం సార్. ఇప్పుడు 25 సంవత్సరాల నుంచి 10 ఏళ్ళ స్టార్ట్ చేస్తాం కష్టాలు, అవునా? 25 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి ఎన్ని ఏళ్ళు పని చేస్తాం? 30 ఏళ్ళు. 55 సంవత్సరాల వరకు గట్టిగా పని చేస్తాం, అవునా కదా? తర్వాత ఉండకుండా తర్వాత విషయం అది 55 సంవత్సరాల వరకు పక్కా పని చేస్తాం. నెలకు సగటు మానవుని ఒక మధ్యతరగతి కుటుంబ జీతం 30,000. ఇప్పుడున్న రేషియోకి 30,000 తీసుకుంటారు. ఈ 30,000 నెల ఖర్చులు పోను, ఇంటి ఖర్చులు పోను, మన ఖర్చులు పోను. మనం ఎంత ఎక్కేస్తున్నాం? ఎంత ఎక్కాలేస్తున్నాం? ఎంత వేస్తున్నాం? ఏం లేదు. అవసరమైతే 10,000 మీద వేసుకుంటాం, కానీ ఎక్కేసేది మాత్రం ఏమీ లేదు. కానీ ఎగ్జాంపుల్గా నెలకు మనం 10,000 ఎక్కాలేసిన సంవత్సరానికి 1,20,000, 30 సంవత్సరాలకు 36 లక్షలు. ఈ రోజు సంధి 30 సంవత్సరాల తర్వాత 36 లక్షలతోని మనము ఏం జరగము? ఈ సిరిసి తగ్గిన పెళ్ళిలా ఈ పక్క చుట్టుపక్కల మనల్ని కూర్చిపెట్టడానికి చాలా దొరుకుతుందా? మనం ఎట్లాంటి పరిస్థితులు ఉన్నామో ఒకసారి ఆలోచన చేయాలి. జాబ్ చేస్తున్నాం, పని చేస్తున్నాం, అంత బాగుంది, కష్టపడుతున్నాం, అంత బాగుంది. కానీ మనం పడే కష్టానికి తగ్గే ఫలితం ఏదైతే ఉందో మనకు కావాల్సింది కాదు. మీ పిల్లలకి ఏమైనా సెక్యూరిటీస్ ఉన్నారా? ఒక చిన్న స్టోరీ చెప్తారు సార్. అయితే ఒక మిడిల్ క్లాస్ వాళ్ళ ఫ్యామిలీ ఉంది. ఈ మిడిల్ క్లాస్ వాళ్ళ ఫ్యామిలీ ఏం చేస్తున్నారంటే, హస్బెండ్ జాబ్ చేస్తున్నాడు, 30,000 సంపాదిస్తున్నాడు. ఆయన మేడం వచ్చేసి ఇక్కడ చిన్న చిన్న పనులు, టైలరింగ్ చేయడము, ఏదో చిన్న పని చేసుకుంటూ బతుకుతున్నారు. వాళ్ళు బతుకుతున్నారు ఒక మంచి సిచ్యువేషన్ లా
పోతుంది, సాగిపోతుంది జీవితం అనేది. ఇక్కడ చూడాలి, జీవితం అనేది ఇట్లా సాగిపోతుంది. మధ్యతరగతి కుటుంబం. హఠాత్తుగా ఒకరోజు ఆ పనిచేసే వ్యక్తి బాగా కలలు కలిగిన వ్యక్తి, అంటే ఇట్లుండాలి, అట్లుండాలి, అది చేయాలి, ఇది చేయాలి, మా పిల్లలకు అది చేసి పెట్టాలి, పిల్లలను బాగా చదివించాలి, ఒక స్థాయిలో ఉంచాలి, వాళ్ళందరినీ మా పిల్లలందరినీ ఒక మంచి పొజిషన్లో నిలబెట్టాలని డ్రీమ్ చేస్తుండ్రు. హఠాత్తుగా ఒకరోజు నైట్ పనిచేసే వ్యక్తి, ఆ వ్యక్తికి చిన్న చిన్న పిల్లలు, ఒక పిల్లవాడు 2nd క్లాస్, ఒక పిల్లవాడు 5th క్లాస్ చదువుతున్నాడు, చిన్న చిన్న పిల్లలు. ఆ వ్యక్తి హఠాత్తుగా ఆ రోజు నైట్ చనిపోయాడు. హలో హలో పనిచేసే వ్యక్తి, ఆ మధ్యతరగతి ఇంట్లో పనిచేసే వ్యక్తి ఆ రోజు హఠాత్తుగా నైట్ ఇంట్లో చనిపోయాడు. తర్వాత వాళ్ళ ఇంటి పొజిషన్ ఏంటి? ఏముంటది? రోడ్డు మీద కదా వాళ్ళ పరిస్థితి. అవునా కదా? ఇంకేమన్నా సెక్యూరిటీ ఉందా? చేసే పనిలో మళ్ళీ డబ్బులు వస్తాయా? చేయకుండా ఎటువంటి సెక్యూరిటీ లేదు, మన ప్రాబ్లమ్స్ తీరుతాయా? అవునా కదా? మన పొజిషన్ అట్లే ఉందా? దానికన్నా బెటర్ ఉందా? దానికన్నా దరిద్రంగా ఉందా? అవునా కాదా? నిజమేనా కాదా? నేను ఇప్పటిదాకా చెప్పిన స్టోరీ కూడా దరిద్రంగానే ఉంది కానీ మంచిగా ఎదురలేదు. మరి ఆయనకి అంత ఇబ్బంది వచ్చినప్పుడు మనకి ఎట్లాంటి పరిస్థితి వస్తుందో ఒకసారి ఆలోచన చేయాలి. ఒకవేళ మనకి ఏదైనా జరిగితే మన పిల్లల పరిస్థితి ఏంటి, మన భార్య పరిస్థితి ఏంటి, ఆ పొజిషన్ ఎట్లుంటే ఒకసారి ఆలోచన చేయండి. మీరు చేసే పని వల్ల ఏం సెక్యూరిటీ ఉందని ఉందా? లేదు. కేవలం నేను ఈ బిజినెస్ లోకి వచ్చింది, ఎవరు ఎన్ని మాటలు మాట్లాడినా, ఎంత ఎగతాళి చేసినా, ఎంత పిచ్చపరిచినా, నన్ను రోడ్డు మీద నిలబెట్టి నా మీద జోకులు వేసినా సరే నేను వెనక్కి తిరిగి చూడలేదు. ఎందుకంటే వాళ్ళకి తెలియని సెక్యూరిటీ నాకు ఇక్కడ రాబోతుందని డిసైడ్ అయినా పని చేసిన కాబట్టి. ఇవాళ నేను ఇంటికాడ వస్తున్నా, ఈ ప్లాన్ నాకు రాకుండా ఇంటికాడ వస్తున్నా, నెల రోజులు ఇంటికాడ వస్తున్నా, నా ఆదాయం నెలకు ₹1,00,000 తక్కువ, నెలకు ₹1,00,000 ఆదాయం తక్కువ రాదు. అంత సెక్యూరిటీ ఉంది నాకు. మీరు చేసే పని వల్ల మీకు ఏమైనా సెక్యూరిటీ ఉందా? ఆయన దాని తర్వాత ప్రతి ఒక్క కళ నేను నెరవేర్చుకోగలుగుతున్నా. మా ఫ్యామిలీ సిచ్యువేషన్ ఎట్లుందో చెప్తా. చిన్నప్పటి నుంచి నేను మా ఇంట్లో ఫస్ట్ హ్యాండ్ బండి చూడలేదు, షోరూమ్ మొక్కలు చూసి తెలియదు. ఎప్పుడు చూసినా సరే ఆ థర్డ్ హ్యాండ్ బండి, 4th హ్యాండ్ బండి తీసుకొచ్చి నడుపుకునే వాళ్ళని, కానీ సక్సెస్ఫుల్ గా ఒక ఫస్ట్ హ్యాండ్ బండి ఎప్పుడు చూడలేదు. చిన్నప్పటి నాకు తెలివి వచ్చిన చూడలేదు. కానీ డెస్టిస్ లోకి వచ్చినాక నిర్ణయించుకొని అన్ని ఎదుర్కొని పనిచేయడం స్టార్ట్ చేసినాక సంవత్సరంన్నరగా, ఎగ్జాక్ట్ గా సంవత్సరంన్నరగా మా అమ్మ నాన్నల వాళ్ళ పెళ్లి రోజు నాడు ఒక మంచి 14.5 lakhs కార్ తీసేసిన. బాగుందా? 20 సంవత్సరాల పిల్లలు బయట ఏం పని చేసి వాళ్ళ అమ్మ నాన్నల పెళ్లి రోజు తీసేశాడు. 14.5 లక్షల కార్ తీసేయలేదు. ఇంతకు మంచిన అవకాశంగా బయట దొరుకుతుందో ఆలోచన చేయాలి. మరి అవకాశం ఏంటిది, అసలు ఏం చేయాలి, ఏం సంగతి ఒకసారి చూద్దాం. మన కళలతో చూసినాం కదా. నేను చెప్పే మార్కెట్ వచ్చేసి FMCG మార్కెట్. ఏ మార్కెట్? FMCG మార్కెట్. బోర్డు అంతా కనబడుతుంది కదా. FMCG మార్కెట్. ఈ మార్కెట్ లో మనము ఒక కస్టమర్ని, FMCG మార్కెట్ అంటే భూమి మీద అతిపెద్ద టర్నోవర్ చేసే మార్కెట్ ఏదైనా ఉంది అంటే అది FMCG మార్కెట్. ఇన్ని బిజినెస్లు ఉన్నాయి కదా భూమి మీద, ప్రపంచంలో మొత్తం ఇన్ని బిజినెస్లలో అతి పెద్ద టర్నోవర్, అత్యధిక టర్నోవర్ ఏదైనా బిజినెస్ టర్నోవర్ చేస్తుందంటే అది ఈ బిజినెస్ FMCG, ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమింగ్ గూడ్స్. నిత్య అవసరాలు, ఒక మనిషి సగటు జీవితంలో నిత్య అవసరాలు ఏవైతే ఉన్నాయో ఆ మార్కెటే అతిపెద్ద మార్కెట్. ఎగ్జాంపుల్ గా టాటా ఉన్నాడు, టాటా కార్లు తయారు చేస్తున్నాడు, టాటా ఉప్పు తయారు చేస్తున్నాడు. ఏది ఎక్కువ సేల్ అవుతుంది? ఎందుకు ఉప్పు ఎక్కువ ఎందుకు సేల్ అవుతుంది సార్? నిత్య అవసరాలు. ఒకవేళ కారు కొనుక్కున్నాం అనుకోండి, 100లో ఒకటి కొంటాడు. ఆ ఒక్కటి మళ్ళీ 15 ఏళ్ళు కొన్నారు కారు సార్ కొంటే. అవునా కాదు? కానీ 100 మంది 30 సార్లు 30 మంది కొంటారా? 100 మంది కొంటారు. అవునా కాదు? ఆ ఉప్పు మళ్ళీ ఎప్పుడు కొంటారు? నెల రూపాయలు అయిపోతుంది, మళ్ళీ తెచ్చుకోవాలి. అవునా కాదు? నిత్య అవసరం, రెగ్యులర్ రేట్ అయిపోయిందంటే మళ్ళీ తెచ్చుకోవాలి. అట్లాంటి ఏదైతే ఉందో దాన్ని FMCG మార్కెట్ అంటారు. అనుకుంటున్నాను, ఎగ్జాంపుల్ చెప్పాను. సో ఆ మార్కెట్ లో మనం పని చేయబోతున్నాం.
మరి ఆ మార్కెట్ లో మనం పనిచేయడం సరే దాని తర్వాత విషయం, కానీ ఇన్ని రోజులు ఆ మార్కెట్ లో మనం ఏం చేసినాం? నిజంగా మనం బెనిఫిట్ పొందినామా, లాస్ అయినామా, ఏం జరుగుతుంది మన మధ్యన, అసలు ఏం జరుగుతుంది బయట మార్కెట్ లో సిచ్యువేషన్ ఏంటో ఒకసారి చూద్దాం. బయట మనం ఒక కస్టమర్ గా ఏదో తెచ్చుకుంటాము, కిరాణా షాప్ లో తెచ్చుకుంటాం. ఒక 100 రూపాయల వస్తువు తెచ్చుకున్నాం అనుకోండి, 100 రూపాయల వస్తువు కిరాణా షాప్ లో తెచ్చుకున్నాం. కిరాణా షాప్ ఆయన తయారు చేస్తున్నాడా? ఏం చేస్తుంది? ఈయన పోయి హోల్సేలర్ పోయి డీలర్ పోయి ఏజెంట్ పోయి మ్యానుఫ్యాక్చరింగ్. మరి 100 రూపాయల కింద తీసుకునేది కంపెనీ ఎంత తయారైపోవచ్చు? ఎంత తయారైపోవచ్చు? 20కో 30కో తయారైతుందంట. ఒక నాణ్యతమైన ప్రోడక్ట్ 30 నుంచి 40% తయారైతుంది. 40 రూపాయలు వేస్తున్నాం ఆయన లాభాలు మొత్తం చూసుకొని, కంపెనీ లాభాలు మొత్తం చూసుకొని ఒక 40% రిలీజ్ అయినా మన దగ్గర కోసం ఎంత అవుతుంది? 100% అవుతుంది. ఈ 100% లో మనం ఎంత లాస్ అవుతున్నాం? 60% బోర్ వస్తుంది స్టోరీ చెప్తా. సో 60% లాస్ అవుతున్నాం. ఈ 60% డబ్బులు ఎవరు కష్టపడుతున్నారు? ఎవరు సంపాదిస్తున్నారు? ఖర్చు పెట్టేది ఎవరు? తీసుకుపోయేది ఎవరు? మనం తీసుకుపోతున్నాం. ఈ మధ్య వ్యక్తులు ఎవరిస్తున్నారో వీళ్ళు లాభం లేకుండా పనిచేస్తారా? ఖచ్చితంగా వీళ్ళు 10% లాభం చూస్తున్నారు, చేతులు మారుతున్నారు. ఇదిగోండి ఈ ప్రోడక్ట్ ఇక్కడ తయారైంది, ఈ నుంచి ఈడికి వచ్చింది, ఈ నుంచి ఈడికి వచ్చింది, ఈ నుంచి ఈడికి వచ్చింది, ఈ నుంచి ఈడికి వచ్చింది, ఈ నుంచి కస్టమర్ చేతికి వచ్చింది. మ్యానుఫ్యాక్చర్ నుంచి ఇన్ని చేతులు మారింది కదా, దీంట్లో ఏమన్నా మార్పులు జరుగుతాయా? దీని క్వాలిటీ తగ్గుతుందా? దీని క్వాంటిటీ తగ్గుతుందా? కేవలం ఏం జరుగుతుంది? రేటు మాత్రమే పెరుగుతుంది. చేతులు మార్చుతూ రేటును పెంచుతా ఉన్నారు. అంటే యాక్చువల్ గా 40 రూపాయలు తయారైతే 100 రూపాయలు తీసుకుంటామంటే ఈ నలుగురు కలిసి 40% వీలు తీసుకున్నా, వీళ్ళతో పాటు రోజు మనం కనబడే మన చుట్టాలు ఎవరాలు అడ్వర్టైజ్మెంట్ చేసుకోవాలి 20% నా తీసుకోపోతారు. ఈ చుట్టాలు మన ఉత్తరం తీసుకోపోతారు, అన్ని నిజాలు చెప్పిపోతారు. నిజంగా అన్ని నిజాలు చెప్పుకోతారు. మా ఇంట్లో వస్తున్నాడు, మా థమ్స్అప్ గురించి మాట్లాడుతున్నాడు. అవునా? తన ఎనర్జీ ఏంటంటే థమ్స్అప్ అంటున్నాడు. నిజంగా థమ్స్అప్ తాగుతాడా? నిజాలు చెప్తున్నాడు. చూసిరా ఐశ్వర్యానికి నా జన్మ సౌందర్యానికి కారణం నిజమే చెప్తుంది మేడం. ఐశ్వర్య నిజమే చెప్తుంది. అవునా కదా? సచిన్ టెండూల్కర్ ఉన్నాడు, లేదంటే విరాట్ కోహ్లీ ఉన్నాడు, లేదంటే ధోని ఉన్నారు. నేను వాళ్ళ తప్పు అంటలేదు, కానీ వాళ్ళు చేసే ఏదైతే ఆడిందో సీక్రెట్ ఆఫ్ ఎనర్జీ అంటున్నారా లేదు కదా? అదే ఆడ చూసి మనం తీసుకొచ్చి ఈ పిల్లలు తాకుతాం, చిన్న పిల్లలు చేసి తాకుతాం. అవునా కదా? సచిన్ ఏమో తాయి 6 కొట్టిండు, బూస్ట్ తాయి 6 కొట్టిండు. మరి అదే బూస్ట్ తెచ్చి మన పిల్లలు తాకుతాం. చూస్తున్నాం మీరు 6 కొట్టారా ఏం చేస్తారా? మన బ్యాట్ లెవెల్ కూడా సాధన, మనకి బ్యాట్ లెవెల్ కూడా సాధన లేదు. అదేంటి? నిజమేనా? అది అమితాబ్ బచ్చన్ ఉన్నాడు, ఖచ్చితంగా చాక్లెట్ యాడ్ చేస్తున్నాడు, పలాసి పెట్టుకొని చేస్తున్నాడు. నిజమే కదా? అవునా కదా? వాళ్ళన్నీ నిజాలు చెప్తారు, మనమే నమ్ముతున్నాం. నిజంగా వీళ్ళందరూ వాళ్ళ కోసం పనిచేసుకుంటున్నా, మన కోసం చెప్తున్నారు. అవునా కదా? మహేష్ బాబు సినిమా చేస్తే సంవత్సరానికి మా అంటే 100 నుంచి 200 కోట్లు వస్తాయని కాదు, కానీ అదే మహేష్ బాబు ఇన్కమ్ పర్ మంత్ దాదాపు 1000 కోట్లు, సంవత్సరానికి 1000 కోట్ల ఆదాయం తీసుకుంటున్నాడు. దేనివల్ల? మరి డబ్బులు ఎవరి డబ్బులు? మనమే కదా, కష్టపోలీసులు మనమే చేస్తాం కదా. అవునా కదా? మరి డబ్బులన్నీ మనం తీసుకునే అవకాశం ఉందా? లేదు. యాక్చువల్గా 100 రూపాయలు పెట్టి 60 రూపాయలు వస్తాయి, 1000 రూపాయలు పెట్టి 600, 10,000 పెట్టి 6,000, 1,00,000 రూపాయలు పెట్టి 60,000, 10 లక్షలు పెట్టి 6 లక్షలు, ఇట్లా పెట్టుకోకపోతే ఎంతో ఉంది. మరి మన దేశ జనాభా 150 కోట్లకు పైగా ఉంది. రోజు ఒక్కరు 100 రూపాయలు ఖర్చు పెడతలేమా? మరి ఎన్ని 100 కోట్ల టర్నోవర్ అవుతుంది. ఆ 100 కోట్లలో 60% ఈ మధ్య వ్యక్తులు తీసుకోబోతున్నారు. హైయెస్ట్ టర్నోవర్ మార్కెట్ ఏదైనా ఉంది అంటే ఎఫ్ఎంసీజీ మార్కెటే.
మళ్ళీ చెప్తా ఉన్నా, అందులో అపారమైన డబ్బు ఉంది. ఆ డబ్బులు ఎవరు తీసుకుపోతున్నారంటే ఈ బీజేపీ తీసుకుపోతున్నారు. ఈ డబ్బంతా ఎవరంటే మనదే. మొదటి వ్యక్తి జీవితాంత కష్టపడితే 60% ముక్కు మొహం తెల్లల కోసం కష్టపడుతున్నాడు, 40% తన ఇంటి కోసం కష్టపడుతున్నాడు. జీవితాంత కష్టపడితే అర్థమవుతుందండి. జీవితాంత కష్టపడితే 60% మధ్య వ్యక్తుల కోసం, ముక్కు మొహం తెల్లల వ్యక్తుల కోసం కష్టపడుతున్నాడు, 40% మాత్రమే మన కోసం కష్టపడుతున్నాము. మరి ఈ 60% డబ్బులు తీసుకునే అవకాశం ఉందా? బయట ఉందా? లేదు. కానీ ఇక్కడ మన కంపెనీ ఏమంటుందంటే దీన్నే డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్ అంటాం. ఏమంటాం? ఇక్కడ ఎంతమంది ఉన్నారు ఈ మాట డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్ అనే పేరు ఎంతమంది వచ్చు? విన్నారా? దీని మీద క్లారిటీ ఉందా? అంటే నేను ఎందుకు అడుగుతున్నా అంటే ఈ మధ్య బాగా మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ అనేవి బాగా ఎక్కువ అయిపోయాయి. జనాలలో ఒక అపోహ తయారైపోయింది. జాయినింగ్ చేస్తున్నా ఈ డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్ అన్న ఏదైనా సరే ముంచేది, మనుషులను మోసం చేసేది, మనుషులను ఖరాబ్ చేసేది మాత్రం ఒక ఊహ తయారైపోయింది. అవునా కదా? ఎంతమందికి వచ్చింది ఫస్ట్ ఈ డౌట్? చాలా మందికి వచ్చింది. నాకైతే ఫస్ట్ వచ్చింది. నేను అందుకే ఫస్ట్ అయినా నువ్వు ముంచేది తెలుసుకో నా దాని చెప్పిన. కానీ నేను ఒక 3 నెలలు డైరెక్ట్ సెల్లింగ్ గురించి క్లారిటీ తీసుకున్నా. ఫస్ట్ బిజినెస్ చేయలేదు, ప్రొడక్ట్స్ వాడుకున్నా, డైరెక్ట్ సెల్లింగ్ గురించి క్లారిటీ తీసుకున్నా. అసలు డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్ అంటే ఏంటి? డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్ అంటే చదువుకున్న వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు కదా. డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్ అంటే 1886 స్టార్ట్ అయింది. ఇప్పుడు 1886 ప్రపంచవ్యాప్తంగా 104 సంవత్సరాల ఇండస్ట్రీ. మరి డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్ మన ఇండియాకి ఎప్పుడు వచ్చిందంటే 1996 IDSA ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ స్టార్ట్ చేసింది మన ఇండియా. IDSA స్టార్ట్ చేసింది. బయట దేశం నుంచి కంపెనీలు వచ్చినాయి. అప్పటికి మన దేశంలో ఎటువంటి కంపెనీలు లేవు. బయట దేశం నుంచి రావడం జరిగింది. ఆ కంపెనీలు మన దాంట్లో ఇండియాకి వచ్చేసి కంపెనీలు స్టార్ట్ చేసి షూరు చేసినాయి. జనాలను పట్టుకొని షూరు చేసినాయి. మన దేశంలో తెలివిమంతులు ఎక్కువ ఉంటారు. అవునా కాదు? అవునా కాదు? తెలివిమంతులు ఎక్కువ ఉంటారు. ఈ తెలివిమంతుల్లో కొందరే వాళ్ళు. ఆ తెలివిమంతులు ఏం చేసిందంటే ఈ డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్ ని చూసి డూప్లికేట్ తయారు చేసింది. ఇంకా ప్రొడక్ట్ తీసి పైసలను పెట్టు, ఇన్ని డబ్బులు కడితే నీకు ఇన్ని వస్తాయి, నువ్వు ఇంతమందిని కట్టిస్తే నీకు ఇన్ని లక్షలు వస్తాయి, నువ్వు ఇంతమందిని కట్టిస్తే నీకు ఇన్ని కోట్లు వస్తాయి అని చెప్పేసి జనాలను మోసం చేయడం స్టార్ట్ చేసిరు. 1996 IDSAకి ఫుల్ రైట్స్ లేవు, గవర్నమెంట్ అప్రూవల్ లేదు. గవర్నమెంట్ అప్రూవల్ లేకపోవడం కారణం వల్ల ఈ మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ అనేవి జనాలను మోసం చేయడం స్టార్ట్ చేసినాయి. ప్రతి ఒక్క చోట జరగడం స్టార్ట్ అయింది. జనాలు మోసపోవడం వల్ల ఒరిజినల్ కూడా ఫేక్ చూసి ఒరిజినల్ కూడా భయపడదు. ఒరిజినల్ చూసి కూడా భయపడడం స్టార్ట్ చేస్తుంది. ఇవాళ ఎవరన్నా ఏదైనా కంపెనీలో జాయిన్ కావాలంటే ఫస్ట్ మాట ఏమంటారు? ఏడాదంతా ఫేక్ మోసం ఉంచేది. అందరూ ఏదైనా జాయిన్ కావాలి ఫస్ట్ లైఫ్ అలా అంటారు. డెఫినెట్ గా అంటారు. బట్ నేనేమంటున్నా అంటే అట్లాంటి ఫేక్ అయితే అమెరికాలో 100% మంది ధనవంతులు ఉంటే అందులో 67% మంది ఇదే ఇండస్ట్రీ నుంచి ఉన్నారు, ఎక్కున్నారు. దేని వల్ల? మరి అమెరికా క్లియర్ గా చెప్తుంది, నేను డెవలప్ కావడానికి 60% ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీయే. వాళ్ళు డెవలప్ కావడానికి వాళ్ళకి ఏదైతే ట్యాక్స్ వస్తుందో దేని వల్ల వస్తుందంటే డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ వల్ల మాత్రమే. మరి అట్లాంటి ధర్మం ఇప్పుడు అమెరికా ఎదిగిన దేశమా ఎదుగుతున్న దేశమా? ఏం దేశం? ఎదిగిన దేశం. డెవలప్డ్ కంట్రీ అట్లా అంటున్నప్పుడు డెవలపింగ్ కంట్రీలో మనం ఎట్లా ఉండాలి? ఏదో ఒక తప్పు జరుగుతున్నట్టే కదా. అసలు ఏం జరుగుతుంది అనేది నేను తెలుసుకోవడం స్టార్ట్ చేసిన. తెలుసుకున్నాక నాకు తెలిసింది ఏంటంటే ఈ మధ్యలో ఈ ఏవైతే ఫేక్ కంపెనీ స్టార్ట్ అయిందో వీటి వల్ల జనాలలో ఒక నెగటివిటీ అనేది స్ప్రెడ్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది ఇక్కడ గురించి. కానీ డైరెక్ట్ సెల్లింగ్ కి మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ కి కూర్చులోకి తేడా ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్ ఒకటే మాట్లాడుతుంది, మీరు నా దగ్గర రూపాయి పెట్టుబడి పెట్టకండి, ₹1 కూడా కట్టొద్దు, జాయినింగ్ కి కట్టొద్దు, దేనికి కట్టొద్దు, నేను నా తరపు నుంచి ఏదైతే నేను రెడీ చేసుకున్నాను నా ప్రొడక్ట్ ని ఆ ప్రొడక్ట్ ని మీకు ఇస్తా, మీరు రెగ్యులర్ గా వాడుకునేది ఆ ప్రొడక్ట్ మీరు వాడుకొని నచ్చితేనే దాన్ని అది వాడుకున్నాక నచ్చితేనే
రెగ్యులర్ యూజ్ చేస్తూ మీకు తెలిసిన వాళ్ళకు ప్రమోషన్ చేసి ఒక టీమ్ లాగా ఫామ్ చేస్తే మీకు మీరు చేసిన టర్న్ ఓవర్ లో నేను ఇంత పర్సంటేజ్ అంటూ ఇంత ఇస్తాను. ఇది డైరెక్ట్ సెల్లింగ్ చెప్పే మాట. అండ్ నా ఇన్కమ్ వచ్చేసి పర్ మంత్ ఇస్తాను. నా ప్రోడక్ట్ వచ్చేసి వరల్డ్ క్లాస్ ప్రోడక్ట్ ఉంటుంది, హెల్తీ ప్రోడక్ట్ ఉంటుంది. WHO ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆరోగ్య శాఖ సర్టిఫై చేసినటువంటి ప్రోడక్ట్ నేను పబ్లిసిటీ చేస్తాను, ప్రమోషన్ చేస్తాను. అంతేగాని లోకల్ క్వాలిటీ ప్రోడక్ట్ నేను ఇవ్వను. నాకంటూ ఒక ఓన్ బ్రాండింగ్ ఉంటుంది. నా ప్రతి ఒక్క ప్రోడక్ట్ మీద నా బ్రాండ్ పేరు ఉంటుంది. కానీ ఈ మనీ సర్వీసెస్ స్కీమ్స్ లా ఏమంటారంటే వాళ్ళకంటూ ఒక ఓన్ బ్రాండింగ్ ఉండదు. వాళ్ళు ఏమంటారు, జాయిన్ కావడానికి ఇది కట్టాలి, ఇంతమందిని కట్టించాలని చెప్తున్నారు. 10,000 కట్టండి, 15,000 కట్టండి, 20,000 కట్టండి, 5,000 కట్టండి అని చెప్పేసి ఎన్నో రకాల మోసాలు చేస్తా ఉన్నారు. నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, కట్టించేది ఎప్పటికైనా మోసం చేసేదే, కట్టించేది ఎప్పటికైనా మోసం చేసేదే. డైరెక్ట్ సెల్లింగ్ ఈజ్ నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్, అంటే కట్టించుకోదు. ఈ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ లో చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, చదువుకునే వాళ్ళు, ఎటువంటి చదువులు సంధ్య ఏది లేని వాళ్ళు కూడా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ అనేది ఇట్లా పోస్టర్ వేసుకొని బహిరంగంగా మీటింగ్లు చేస్తారు. మనీ సర్వీసెస్ స్కీమ్స్ బహిరంగంగా మీటింగ్లు చేయవు, ఇంట్లో దాచుకొని మీటింగ్ చేస్తారు. పేఅవుట్ అనేది పర్ మంత్ వస్తుంది మనకు, కానీ వాళ్ళ రోజుకి వస్తుంది, వారానికి వస్తుంది, రోజుకి వస్తుంది, వారం వస్తుంది అని చెప్తారు. ఓన్ ఫ్యాక్టరీస్ ఉండవు వాళ్ళకు, మనకు ఓన్ ఫ్యాక్టరీస్ ఉంటాయి. ఓన్ ల్యాబొరేటరీస్ ఉండవు, ఓన్ ల్యాబొరేటరీస్ ఉంటాయి. ఓన్ ఇండస్ట్రీస్ ఉండవు, ఓన్ ఇండస్ట్రీస్ ఉంటాయి. హెడ్ ఆఫీసెస్ ప్రతి ఒక్క చోట హెడ్ ఆఫీసెస్ ఉంటాయి, ప్రతి ఒక్క చోట సబ్ బ్రాంచెస్ ఉంటాయి. కానీ వాళ్ళకు ఒక హెడ్ ఆఫీస్ ఉండదు. ఏమనంటే మొత్తం ఆన్లైనే సార్, మనకి ఏ ప్రాబ్లం లేదు, మొత్తం ఆన్లైన్లోనే ఉంటుంది, డైరెక్ట్ ఇంటికి వస్తుంది. ఏం తయారు చేస్తున్నావు? డైరెక్ట్ సెల్లింగ్ అంటే చిన్న అర్థం అండి. డైరెక్ట్ సెల్లింగ్ అంటే కస్టమర్ ఇంపార్టెంట్, మ్యానుఫ్యాక్చర్ ఇంపార్టెంట్. డైరెక్ట్ గా కస్టమర్ ఏదైతే బయట 100 రూపాయలు పెడుతున్నాడో మ్యానుఫ్యాక్చర్ దగ్గరే తీసుకోవచ్చు. మ్యానుఫ్యాక్చర్ దగ్గర 40% తీసుకొని 60% కస్టమర్ కి రావడం జరుగుతుంది. అండ్ ఆ ప్రోడక్ట్ ఉంటుందా, ఆర్గానిక్ ప్రోడక్ట్ ఉంటుంది. డైరెక్ట్ సెల్లింగ్ కి అర్థమైంది, కస్టమర్ మీడియేటర్స్ ఎవరు ఉండకుండా డైరెక్ట్ గా తీసుకున్నాడు, మ్యానుఫ్యాక్చరర్ దగ్గర తీసుకునే అవకాశం ఉంది. దాన్ని డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ అంటారు. అర్థమైనా? ఫేక్ కంపెనీలకి డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ కి, ఆ ఫేక్ కంపెనీలకు స్టోర్ ఉండదు, ఓ షాప్ ఉండదు, ఏమి ఉండదు, ఓ మ్యానుఫ్యాక్చరింగ్ ఉండదు, ఓ బ్రాండింగ్ ఉండదు. అన్ని మీడియేటర్స్, మన మీడియేటర్స్ కూడా తీసుకొస్తారు ఎవరి దగ్గర. సో వాటి నమ్మకాన్ని, ఇది డైరెక్ట్ సెల్లింగ్ క్లారిటీ. మన కంపెనీ ఏమంటుందంటే అందులో 60% నీకే ఇస్తా, 40% నేను ఒక మంచి ఆర్గానిక్ ప్రొడక్ట్ ఇస్తా. ఆర్గానిక్ ప్రొడక్ట్ ఎవరు సర్టిఫై చేశారంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏదైతే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఉందో ఆ హెల్త్ ఆర్గనైజేషన్ సర్టిఫై చేసినటువంటి ప్రొడక్ట్ మీకు ఇస్తా. నా ప్రొడక్ట్ మీరు వాడుకోండి, 60% బెనిఫిట్స్ పొందండి అంటుంది. బాగుందా బాగాలేదా? 60% బెనిఫిట్స్ మనకు వస్తే బాగుంటుందా బాగుంటుంది కదా. మరి ఎక్కువ సేపు చూద్దాం ఒకసారి. ప్రతి ఇంట్లో నెలకు ఎంత ఖర్చు వస్తుంది? ఈ నిత్యావసరాలు, రోజువారీ సరుకులకు, రోజు వాడుకునే వాటికి ఎంత వస్తుంది? 2,000, 3,000, 4,000, 5,000, 10,000, 50,000 పెట్టుకున్నాను. 500 నుంచి 50,000 వరకు ఖర్చు కష్టంగా ఉన్నారు. కానీ ఒక 4 ఉన్న ఇంట్లో ఖచ్చితంగా ఎంత ఖర్చు వస్తుంది? ఎంత వస్తుంది? ఖచ్చితంగా నేను అందున్నారు. నేను ఒక చిన్న స్టోరీ చెప్తాను. అయితే ఇందాక డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ ఉన్నారా, మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ కి డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ కి చిన్న స్టోరీ చెప్పి మనం స్టార్ట్ చేస్తాం. అయితే ఒక రాజ్యం ఉందన్నమాట. ఆ రాజ్యంలో రాజు, మంత్రి ఉన్నాడు. రాజు, మంత్రి, దానితో పాటు ప్రజలు ఉన్నారు. అయితే ఆ రాజ్యంలో ప్రజలు మంచిగా పంటలు బాగా పండించారు. ఆ సంవత్సరం బాగా ధాన్యం వచ్చింది. ఆ ధాన్యాన్ని అంతా తీసుకుపోయి ఇంట్లో పెట్టినాక రాజ్యంలో మొత్తం ఎలుక స్టార్ట్ అయ్యి ధాన్యాన్ని కొట్టడం స్టార్ట్ చేసినాయి. ఈ ప్రజలందరూ పోయి రాజుగారు చూస్తున్నారు. రాజా మా ఇంట్లో ధాన్యం పెట్టుకున్నాం, బాగానే ఉంది, కానీ ఇంట్లో మొత్తం ముట్టేస్తున్నాయి, ధాన్యం ఖరాబ్ చేస్తున్నాయి, మీరే ఏదో ఒక పరిష్కారం చెప్పాలన్నాడు. రాజు ఆలోచన చేసి, మంత్రులతో ఆలోచన చేసి తలా ఒక పిల్లిని ఇంటింటికి ఇచ్చింది. ఏం చేసిండు? ఇంటింటికి ఒక పిల్లిని ఇచ్చిండు. ఇంటింటికి ఒక పిల్లిని ఇచ్చిన పిల్లలు ఏం చేస్తాయి? ఎలుకలని తరిమేస్తాయి, తింటాయి. అవునా కదా? ఇక పిల్లలు వచ్చినాయి, ఎలుకలన్నీ అయిపోయింది. ఇప్పుడు పిల్లలకు
మళ్ళీ ప్రజలందరూ ఆలోచన చేసి ఇవన్నీ ఇబ్బంది ఉన్నాయని మళ్ళీ రాజధాని పోయారు. నువ్వు ఇచ్చిన బాగా పిల్లలు దీనిని పోషించాలంటే మా తనం అయితే లేదు, రోజుకు లీటర్ పాలు తాగేటట్టున్నాయి. అవి ఇప్పుడు ఏడుకోవాలంటే రాజు ఏం చేసినట్టు ఆలోచన చేసి అయ్యో దాన్నే ఉంది, మళ్ళీ పిల్లలు తీసుకుంటే మళ్ళీ ఎదురు వస్తుంది, మళ్ళీ ఎదురు రావాలంటే పిల్లలు ఉండాలి. నేను సరే నేనే భరిస్తా, మీకు ఇంటికి లీటర్ పాలిస్తా, కానీ ఒక షరతు విధిస్తా. ఏంటంటే మీరు ఆ పాలు తీసుకోవాలి, పిల్లి తాపాలి. నెలకు ఒకసారి పిల్లిని తీసుకొని చూపించాలి. మీరు తాగుతున్నా పిల్లి తాగుతున్నా నాకు తెలియాలి కదా, మీరు తాగుతున్నారా పిల్లి తాగుతున్నారా నాకు తెలియాలి కదా, కష్టాన్ని మీరు చూపించాలంటే ప్రజలందరూ సరే కష్టాన్ని తీసుకొస్తామని చెప్పి పోయారు. అందరూ పిల్లలు పాలు తాగుతున్నారు కానీ ఒక ఆయన తాపలేదు, ఒక ఆయన పిల్లికి పాలు తాపలేదు. అందరు పిల్లలు మంచిగా, మనం పిల్లి మాత్రం పక్క చెప్పిపోయింది, ఊరితో ఊసిపోతుంది. దాని నెక్స్ట్ సాలేదండి ఒకడే. అరే ఏమైందని చెప్పేసి లాస్ట్ తీసుకొని వచ్చారు. పిల్లలందరినీ నెలకు ఒకసారి తీసుకుని రావాలా, రాష్ట్రాన్ని తీసుకొని వచ్చారు. అందరు పిల్లలను చూసి బాగానే ఉంది కానీ ఈయన పిల్లలు చూసే వరకు రాజకీయులు అరే ఏమైపోయా నీకు నేను రోజు పిల్లలు పాలిస్తున్నా, ఈ పిల్లి పిల్లి పాలు వేయలేదు అన్నాడు. ఏమో రాష్ట్రాలు ఆ పిల్లి పాలు ఆడలేదు అన్నాడు. ఏమో రాష్ట్రాలు ఆ పిల్లి పాలు ఆడలేదు, పాలు చూస్తే భయపడిపోతుంది, నాకు అర్థమైతే అన్నాడు. అరే గదే పిల్లి పాలు ఆపడం ఏంది? మంత్రిని పిలిచాడు. మంత్రి గారు ఒక గిన్నె పాలు తీసుకురాని పిల్లి ముందర పెట్టాలి. ఒక గిన్నె పాలు తీసుకొచ్చి ఆ పిల్లి ముందర పెట్టి పిల్లి నాలుగు పెడితే పాలు చూసి పాలను చూసి పరిగెత్తింది. ఇదేంటి పిల్లి పాలను చూసి పరిగెత్తలేదని రాజుగారు సరే మీరు ఓడి నేను చూసుకుంటా అని చెప్పేసి ఎంక్వైరీ చేపిస్తే ఆ ఎవరైతే పిల్లిని పెంచిన వ్యక్తి ఉన్నాడో ఫస్ట్ రోజు పిల్లికి మంచిగా పాలు పెట్టింది. ఎట్లా పెట్టిందంటే వేడిగా లాగబెట్టి పిల్లిని తీసుకొచ్చి పాలు తాగడానికి రాగానే వేడి పాలు తీసి ఉత్తరేమో అని చెప్పేసి అదే తలకాయ పట్టుకొని అదే పాలలో వచ్చింది. ఫస్ట్ సార్ ముంచిండు కాలింది ఉడక్క అని చెప్పేసి ఉండింది కదా. మళ్ళీ రెండో రోజు జర డైరెక్ట్ చేసి ఆకలి మీద వచ్చింది, మళ్ళీ పాలు తాగడానికి మళ్ళీ అదే తలకాయ పట్టి మళ్ళీ వేడి పాలలో వచ్చింది. అలా 3 నుంచి 4 సార్లు వచ్చింది. ఇంకా పిల్లి వస్తాడా పాల చూసి ఏమవుతుంది, భయపడి ఉత్తనే ఉంటుంది. ఆ సల్ల పాలన్నా సరే ఉత్తనే ఉంటుంది, అవునా కదా. దాని నుంచి భయం స్టార్ట్ అయింది. మన జనాలలో అదే ప్రాబ్లం అయిపోయింది. ఇన్ని రోజులు ఏంటో చేతులు మూతులు పెట్టి దాచుకున్నాం. వేరే కంపెనీలలో కానీ వేరే ఏదో నెట్వర్క్లో కానీ డబ్బులు పేమెంట్ చేసిన దాంట్లో చేతులు పెట్టి కాల్ చేసుకున్నాం. దాంట్లో చూసి ఈరోజు భయపడుతున్నాం, అమ్మో అది వేడి పాలేమో, ఇది కూడా వేడి పాలేమో మనతోటి కాలేమో అని చెప్పి భయపడుతున్నాం. కాబట్టి సలహాలని మేము ఎంత మొత్తుకున్నా ఎవరు వినలేదు, అవునా కదా. సో ఏంటంటే ఇన్ని రోజులు ఏదైతే ఇప్పుడు 500 నోట్లు డూప్లికేట్ చేసినాం, 600 నోట్లు డూప్లికేట్ చేసినాం, ఏది చేస్తారు మార్కెట్? ఏది చేస్తారు? 500 నోట్లు చేస్తారు. ఎందుకు 600 ఉండదు, 600 ఫేక్ తయారు చేయలేదు, అవునా కదా. మరి ఒరిజినల్ ఉంటేనే కదా ఫేక్ వచ్చేది, అవునా కదా. ఫేక్ ఉందంటే ఖచ్చితంగా ఒరిజినల్ ఉన్నానా వద్దా? మరి ఆ ఒరిజినల్ ఏదో తెలుసుకోవాలి కదా. నేను ఏమంటున్నా అంటే ఆ ఒరిజినల్ ఈ వెస్టీజ్ బిల్డింగ్ టీమ్ అంటున్నా, ఈ డైరెక్ట్ సెల్లింగ్ లో ఒరిజినల్ అనేది వెస్టీజ్ ఆర్గనైజేషన్ అంటున్నా. ఎందుకంటే కట్టియమంటలేదు, మోసం చేయమంటలేదు, ముంచుదామంటలేదు, ఒకటి గెలిపిస్తూ నువ్వు గెలువు అని చెప్పి మనకు ప్రోత్సాహం ఇస్తుంది, ఒక అవకాశం ఇస్తుంది. నీతో పాటు కొన్ని వేల మంది జీవితాలు మార్చడానికి మనకే అవకాశాలు ఇస్తుంది. ఇంత గొప్ప అవకాశం బయట దొరుకుతుందా? 2 సంవత్సరాలుగా నా టీం వచ్చేసి 12,000 మంది టీం తయారు చేసిన. తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్ర 4 రాష్ట్రాల్లో నేను వ్యాపారం చేస్తున్నాను. రూపాయి పెట్టుబడి లేకుండా. షాపింగ్ మాల్ అంటే ఎంత టర్నోవర్ అవుతుంది నెలకు? ఒక నెలకు టర్నోవర్ ఎంత అవుతుందో షాపింగ్ మాల్ 30 లక్షలు 40 లక్షలు, అవునా కాదా. మరి ఆ షాపింగ్ మాల్ పెట్టడానికి ఎంత పెట్టుబడి కావాలి? కోట్లు కావాలి, అవునా కదా. నేను రూపాయి పెట్టుబడి పెట్టకుండా 50 నుంచి 60 లక్షల టర్నోవర్ చేస్తున్నాను. 50 to 60 లాక్స్ టర్నోవర్ చేస్తున్నా, రూపాయి పెట్టుబడి పెట్టకుండా. ఏ షాపింగ్ మాల్ లేదు, ఏ రూపాయి పెట్టలే, నాకు ఏడు అడ్డా లేదు, మొత్తం స్టోర్లు ఉన్నాయి, ప్రతి ఒక్కటి జరిగిపోతూనే ఉంది. ఒకసారి ఆలోచన చేయండి, రూపాయలు పెట్టుబడి పెట్టుకుని 60 లక్షల టర్నోవర్ చేస్తే మనకు ఆదా వస్తుందా? నాతో పాటు 10 కార్లు ఇప్పిస్తున్నాను ఆర్గనైజేషన్ విత్ ఇన్ 1 year. 1 year 10 కార్లు ఆడాలి. 4 కార్లు రెడీగా ఉన్నాయి, 4 కార్లు రెడీగా ఉన్నాయి ఆడాలి. సార్ ఆలోచన చేయండి, మా జీవితాలు ఎట్లా మారాయి, దేనివల్ల మారాయంటే దీనివల్ల. ఒకసారి చూద్దాం మరి ఎట్లాగో. సో 4,000 ప్రతి ఇంట్లో 4,000 ఖర్చు పెడతాం నెలకి.
మనకి ఎంత బెనిఫిట్స్ ఇస్తాడు? 60% ఇస్తాడు. 60% లో 50% ప్రొడక్ట్ మీద ఇస్తా, 10% ఇన్కమ్ డైరెక్ట్ ఇన్కమ్ ఇస్తా. 50% ప్రొడక్ట్ మీదే ఎందుకు సార్ మనం డైరెక్ట్ ఇవ్వచ్చు అంటే బయట ఎవరైతే మీడియేటర్ ఉన్నారో ఆ మీడియేటర్ గవర్నమెంట్ కి ట్యాక్స్ కడతా ఉన్నారు. సో ప్రతి ఒక్క ట్యాక్స్ కడుతున్నారు కాబట్టి మనకు పూర్తి అప్రూవల్ అనేది గవర్నమెంట్ ఇవ్వదు. సో కేవలం ప్రొడక్ట్ మీద 50% బెనిఫిట్ ఇచ్చి 10% కమిషన్ ఇస్తా. బట్ హైయెస్ట్ కమిషన్ ఏషియాలోనే అతిపెద్ద పేమెంట్ కదా ఇస్తుంది కంపెనీ అంటే అది వెస్టీజే. 2016లోనే 1,18,00,000 పర్ మంత్ ఇన్కమ్ ఇచ్చింది ఒక వ్యక్తికి, సిద్ధార్థ్ సింగ్ అనే వ్యక్తికి 2016లోనే 1,18,00,000 పర్ మంత్ ఇన్కమ్ ఇచ్చింది. అట్లాంటి వాళ్ళు ఒక 10 మంది ఆడుతున్నారు, ₹1,00,00,000 పైన సంపాదించారు. సో మరి ఎంత చూద్దాం ఒకసారి. ప్రతి ఇంట్లో నెలకు ఎంత ఖర్చు వస్తుంది? 4,000 వస్తాయి. ఈ 4,000 తీసుకుపోయి బెనిఫిట్ చూసుకున్నాం. ఇది మార్కెట్ షాప్, ఇది వెస్టీజ్ షాప్. ఈ మార్కెట్ షాప్ లో ఈ 4,000 పెడితే మనకేమన్నా డిస్కౌంట్ వచ్చిందా? ఎంఆర్పీ మీద ఎటువంటి డిస్కౌంట్ రాలే. అదే 4,000 తెచ్చినాం, ఇక్కడ పెట్టినాం, 10 నుంచి 20% డిస్కౌంట్ వచ్చింది. మీకేమన్నా రిటర్న్ డబ్బులు వస్తున్నాయా? క్యాష్ బ్యాక్ వచ్చిందా? ఏ క్యాష్ బ్యాక్ రాలే. కానీ ఇక్కడ 5 నుంచి 16% క్యాష్ బ్యాక్ వస్తుంది. అంటే ఒక 400 వరకు రూపాయలు, 400 రూపాయలు రిటర్న్ మన బ్యాంక్ లో పడుతున్నాయి. బాగుందా బాలేదా? డిస్కౌంట్ వచ్చింది, క్యాష్ బ్యాక్ వచ్చింది. మరి ఫ్రీగా ఏమని ఇస్తున్నారా? ఫ్రీగా ఏమని ఇస్తున్నారా? ఏమీ లేదు. కానీ ఇక్కడ 10% ప్రొడక్ట్ ఫ్రీగా ఇస్తారు, 10% ప్రొడక్ట్ ఫ్రీగా ఇస్తారు. అంటే 4,000 కొడుతున్నామంటే 400, 3,000 కొడుతున్నామంటే 300, 2,000 కొడుతున్నామంటే 200, 1,000 కొడుతున్నామంటే 100 రూపాయలు. మన మీద ఆధారపడి ఉంటుంది ఎంత కొడుతున్నాం అనేది. ఇంత కొనాలి, ఎంత కొనాలి, ఎంత తీసుకోవాలని తెలుసుకోవాలి. ఆప్షన్స్, రూల్స్ లేవు. మనకి ఎంత అవసరం అంటే అంతే తీసుకోవాలి. అండ్ దాని తర్వాత కంపెనీ ఏమంటుందంటే మీరు నెల సరుకు మొత్తం నాలుగు తీసుకుంటే కన్సిస్టెన్సీగా రెగ్యులర్ గా ఇన్ని చేస్తారు, ఏదో కిరాణా షాప్ లో వేరే షాప్ లో తెచ్చుకుంటారు, ఏదో ఏ బెనిఫిట్ రాలే. కానీ రెగ్యులర్ గా నా ప్రొడక్ట్ నచ్చి, నా క్వాలిటీ నచ్చి మీరు తీసుకున్నట్టయితే 4 నెలలు రెగ్యులర్ గా బయట పెట్టే 4,000 నా దగ్గర పెట్టండి, మీకు 5వ నెల 2,500 వరకు ప్రొడక్ట్ ఫ్రీ ఇస్తా అంటుంది. బాగుందా బాలేదా? 2,500 4 నెలలకు ఒకసారి వస్తే బాగుంటుందా బాగుంటుందా? సో మా ఇల్లు చిన్నది సార్, 2,000 ఖర్చు వస్తుంది, అయినా పర్లేదు, 1,250 ప్రొడక్ట్ ఫ్రీగా వస్తుంది. డిస్కౌంట్ వచ్చింది, క్యాష్ బ్యాక్ వచ్చింది, ఫ్రీ ప్రొడక్ట్ వచ్చింది. 4 నెలలు కంటే 5 నెలల ఫ్రీ ఇచ్చిండు. ప్రొడక్ట్ మీద ఇన్ని బెనిఫిట్స్ ఇచ్చిండు. దాని తర్వాత ప్రొడక్ట్ గ్యారెంటీ ఇస్తుంది. సార్ ఇప్పుడు నేను ఏమంటున్నానంటే ఒక పిల్లల్ని పంపించి ఈ పక్కన కిరాణా షాప్ లో 1,00,000 సోప్ తీసుకురా అంటే సంతోష్ సోప్ తీసుకొచ్చిండు. సంతోష్ సోప్ తీసుకొస్తూ మధ్యలో తీసుకొని వచ్చిండు. ఆ ప్రొడక్ట్ ఇప్పుడు రిటర్న్ తీసుకుంటాడా? సంపాదన తీసుకుంటాడా? ఖచ్చితంగా డెఫినెట్ గా తీసుకోడు. సీల్ తీసుకుని చెప్తారు. కానీ మన కంపెనీ ఏమంటుందంటే 2004లో స్టార్ట్ అయింది కంపెనీ వచ్చేసి. 2004 20 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ కంపెనీ, 450 పైగా ప్రొడక్ట్స్ ఉన్నాయి. దాని తర్వాత 5,000 కోట్ల పైగా టర్నోవర్ చేస్తుంది. 5 కోట్ల మంది పైగా బిజినెస్ చేస్తా ఉన్నారు. 5 కోట్ల మంది జీవితాలు మారినాయి దీనివల్ల. ఈ కంపెనీ ఏమంటుందంటే 100% గ్యారెంటీ ఇస్తా. 2004 ఇదే అంటుంది, 100% గ్యారెంటీ ఇస్తా. నా ప్రొడక్ట్ తీసుకోండి, 10 to 20 డేస్ టైం ఇస్తా. బిల్ ఇస్తారేమో, ఆ బిల్లు నుంచి 10 to 20 డేస్ టైం ఇస్తా. ఆ ప్రొడక్ట్ వాడుకోండి. మీకు ఒకవేళ దాని నుంచి ఎటువంటి హాని కలిగినా, ఎటువంటి డ్యామేజ్ కలిగినా, మీకు ఏమైనా సాటిస్ఫాక్షన్ లేకపోయినా నా ప్రొడక్ట్ తెచ్చి రిటర్న్ ఇవ్వండి, మీ డబ్బులు మీకు ఇచ్చేస్తా. 100% గ్యారెంటీ. ఏదైతే స్టోర్ లో తీసుకున్నారో అదే స్టోర్ లో తెచ్చి ఇవ్వండి. బయటికి ఉందా ఈ 100% గ్యారెంటీ? మరి 20 సంవత్సరాలు సంధిస్తుందంటే కంపెనీలో ఉన్న ప్రొడక్ట్ ఒరిజినల్ అయితే ఇస్తుందా, డూప్లికేట్ అయితే ఇస్తుందా? ఒరిజినల్ అయితే ఇస్తుందా? అవునా కదా? డెఫినెట్ గా ఒక ఆర్గానిక్ ప్రొడక్ట్ మనకి ఇస్తుంది. ఆ ఆర్గానిక్ ప్రొడక్ట్ వల్ల మనకి ఎటువంటి హాని అనేది జరగదు. ఇందులో మనకు ముఖ్యంగా హోమ్ నీడ్స్, హెల్త్, స్కిన్ కేర్, బాడీ కేర్, అండ్ అదే విధంగా ఎయిర్ ప్యూరిఫైయర్, వాటర్ ప్యూరిఫైయర్, అగ్రికల్చర్, కాస్మెటిక్స్, బ్యూటీ, ఇక 400 పైగా ఇక 9 రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి. 400 పైగా మనకు ప్రొడక్ట్స్ అవైలబుల్ ఉన్నాయి. అండ్ అదే విధంగా కంపెనీ సిద్ధాంతం ఏంటంటే ఏ ఒక్క ప్రొడక్ట్ ని లాంచ్ చేసినా ఆ ప్రొడక్ట్ 100% ఆర్గానిక్ అయితేనే లాంచ్ చేస్తుంది. ఈ మధ్య బయట చాలా మంది కెమికల్ ప్రొడక్ట్ వాడటం వల్ల మన జీవితం 80 సంవత్సరాలు ఉండాల్సింది కాస్త 60 సంవత్సరాలకే అయిపోతుంది.
WHO సర్వే చేస్తే 64 సంవత్సరాలు అంటే ఒక సగటు యావరేజ్ మనం బతికే 64 సంవత్సరాలు 30 ఏళ్ళు దాటో ఎవరున్నారు 30 ఇయర్స్ దాటో సార్ మేము మిడిల్ ఏజ్ అయిపోయింది సార్ మనం ఇంకా లేదు కాదు మిడిల్ ఏజ్ అయిపోయింది మిడిల్ ఏజ్ దాటేసాం ఏదైనా చేసేది ఉంటే గట్టిగా చేయండి నా పర్సనల్ రిక్వెస్ట్ ఎందుకంటే మన పెద్దగా టైం చేసుకుంటున్నా డేగ కన్నా తక్కువ బతుకుతున్నాం మనుషులు డేగ కన్నా తక్కువ బతుకుతున్నాం డేగ జీవితం 70 సంవత్సరాలు మనిషి జీవితం 60 సంవత్సరాలు ఏడికి వచ్చినా ఒకసారి ఆలోచన చేయండి మన జీవితం ఇంకా బాగుండాలంటే ఖచ్చితంగా బేసిక్ హెల్త్ సప్లిమెంట్స్ వాడండి డెఫినెట్ గా మీ జీవితం అనేది ఇంకా బెటర్ గా ఇంకా మీ లైఫ్ స్టైల్ అనేది ఇంకా హెల్తీగా ఉంటుంది సో ఇది ప్రొడక్ట్ మీద మనకు వచ్చే బెనిఫిట్స్ అర్థమైన అందరికి ఏమైనా డౌట్స్ ఉన్నాయా సో ప్రొడక్ట్ మీద మనకు 50% బెనిఫిట్స్ వస్తున్నాయి కదా మనం అందరం ప్రొడక్ట్స్ వాడుకున్నాం మంచిగా అనిపించింది బెనిఫిట్స్ వస్తున్నాయి డిస్కౌంట్స్ వచ్చినాయి అండ్ వాడుకున్నాం యూజ్ చేసినాం హ్యాపీగా ఒక 1 వీక్ వాడుకోగానే మనకు మంచి సాటిస్ఫాక్షన్ వచ్చింది మంచి సాటిస్ఫాక్షన్ వస్తే మనము ఈ ప్రొడక్ట్స్ వాడుకున్నాం కూడా డెఫినెట్ ఏం చేస్తాం 4000 వాడినాం 50% బెనిఫిట్స్ వచ్చినాయి సూపర్ ఉంది మనం చేసిన వాళ్ళు చెప్తామా చెప్పమా ఖచ్చితంగా చెప్తాం మనం తెలిసిన వాళ్ళకు ఒక 10 మందికి మన బెనిఫిషియర్స్ కి మనం చెప్తే వినే వాళ్ళకి మనం చెప్తే అర్థం చేసుకున్న వాళ్ళకి మనం చెప్పినాం ఒక 10 మంది జీవితాలు చేంజ్ చేసినాం 10 మందిని ఆ మార్కెట్ షాప్ నుంచి వెస్టిజ్ షాప్ కి బ్రాండింగ్ వెస్టిజ్ షాప్ కి షాప్ చేంజ్ చేసినాం 10 మంది ఇంట్లో వాళ్ళతో వాళ్ళు 4000 వాడతారు ఖచ్చితంగా వాడతారు 10 మంది 4000 వాడితే 40,000 టర్నోవర్ అయింది అవునా కదా 40,000 టర్నోవర్ అయింది ఇక్కడ అసలు నిజంగా ఈ FMCG మార్కెట్ లో యాక్చువల్ గా జరుగుతున్నది ఏంటంటే మౌత్ పబ్లిసిటీ ఏంటి మౌత్ పబ్లిసిటీ ఈ మౌత్ పబ్లిసిటీ వల్ల అత్యధిక టర్నోవర్ జరుగుతుంది ఎగ్జాంపుల్ గా మనకు ఒక ఫేస్ వాష్ కావాలి లేదా ఒక సెంట్ కావాలి స్ప్రే కావాలి మంచి బాడీ స్ప్రే కావాలి ఈ బాడీ స్ప్రే కావాలంటే మహేష్ బాబు అడ్వర్టైజ్మెంట్ చేసిన మహేష్ బాబు అడుగుతాం లేకపోతే మన పక్కన దోస్తుని అడుగుతాం దోస్తుని అడుగుతాం మహేష్ బాబు అడుగుతామా అడగం కదా మన పబ్లిసిటీ ఎవరు చేస్తున్నారు పబ్లిసిటీ అనేది చేస్తున్నారు కానీ మౌత్ పబ్లిసిటీ అసలైన పబ్లిసిటీ ఎవరు చేస్తున్నారు మన దోస్తు చేస్తున్నారు మనకు మన దోస్తు చెప్పింది కదా మనం పోయి తీసుకున్నాం మన దోస్తు లాభం ఉందా ఏమీ లాభం లేదు అందరం చేస్తున్నామా ఇది బటన్ షాప్ లో కానీ ఫోన్ షాప్ లో కానీ ఏ ప్రధాన షాప్ లో కానీ ఖచ్చితంగా మౌత్ పబ్లిసిటీ చేస్తున్నాము మరి మౌత్ పబ్లిసిటీ వల్ల మనకేం వచ్చిందంటే ఏమీ రాలేదు బయట అదే మౌత్ పబ్లిసిటీ ఇక్కడ చేయండి ఇక్కడ చేయడం వల్ల మీ టర్నోవర్ ఎంత అవుతుందో దాంట్లో 10% అంటే 4,000 ఆదాయం మీ ఇంటికి వచ్చింది బాగుందా పడదా 4,000 వస్తాయి 4,000 వస్తాయి కొడితే దబాయి కొడుతున్నారు లేకపోతే సో 4,000 వస్తే చిన్న ఖర్చులు అన్ని పోతాయి కదా చిన్న మినిమం ఖర్చులు పెట్రోల్ ఖర్చులు కరెంట్ ఖర్చులు ఫోన్ బిల్లు సంథింగ్ లాగా వెళ్ళిపోతాయి బాగుంది 4,000 వస్తాయని 10 మంది చెప్పమా ఖచ్చితంగా చెప్పు కూడా రాదు ఏమంటారు అరే నేను కొడుతున్నా నువ్వు కొనుక్కున్నావు నాకేమో 400 వస్తాయి నీకేమో 4,000 వస్తాయి అట్లా ఎంత వస్తాయి రూపాయి ఎక్కువ వస్తుందని అనుకుంటావా అసలు ఊరుకోమా అట్లయితే వస్తాయి మనం ఆడుతున్నాం వాళ్ళు ఆడుతున్నాం మనకైతే తక్కువ వాళ్ళ ఎంత తక్కువ రాదు అవునా కదా అప్పుడు మనం ఏం చెప్తాం మనం చేసిందే చెప్తాం చేతి చెప్తామా ఏం చేసినాం మనం ఇక్కడ 1,00,000 రూపాయలు ఇస్తున్నాం ఏం చేసినాం మౌత్ పబ్లిసిటీ మనం వాడుకున్నాం నచ్చింది షేర్ చేసినాం 10 మంది చెప్పడం వల్ల మనకు 4,000 వచ్చినాయి ఆ 10 మందికి ఏం చెప్తాం ఈ 10 మంది చెప్పడానికి రోజు 2 గంటలు పనిచేయాలి మనం ఎన్ని గంటలు రోజు 2 గంటలు పనిచేయాలి ఆ 10 మంది చెప్తాం మీరు రోజు 2 గంటలు పనిచేయండి మీ 10 మంది వరకు పోయి ఒక్కొక్క 10 మంది చెప్పుకొని మీకు కూడా డబ్బులు వస్తాయి 10 మంది పోయి 10 మంది చెప్పడం వల్ల 100 మంది అవుతారు 100 మంది నెలకు వాళ్ళతో వాళ్ళు 4,000 వాడుకుంటే 4 లక్షల వ్యాపారం అవుతుంది 4 లక్షల వ్యాపారంలో వీళ్ళకు పర్ హెడ్ 4,000 10 మందికి 4,000 పోతే 4,000 వాళ్ళ దూరంగా మరి మనకెంత వస్తున్నాయి అంటే ఇందులో 10% 40,000 ఇన్కమ్ వస్తుంది అదనంగా మన జీతం కాకుండా మనం పనిచేసేది కాకుండా అదనంగా 40,000 వస్తే బాగుంటుందా ఇప్పుడు మనం ఎంత చేస్తామా ఏమన్నా డెఫినెట్ చేస్తాం అవునా కదా 40,000 దేని వల్ల వస్తున్నాయి సార్ ఎట్లా వస్తున్నాయి అది కూడా చూద్దాం మరి 40,000 కోసం 100 మంది ఒకటరా
10 మంది చెప్పుకోండి. 1000 మంది తయారవుతారు, 40 లక్షల వ్యాపారం అవుతుంది, 4 లక్షలు పర్ మంత్ మీ ఆదాయం ఉంటుంది, 4 lakhs పర్ మంత్ ఆదాయం ఉంటుంది. 40,000 వస్తే సగటు జీవితం బాగుంటుంది, 4 లక్షలు వస్తే మన కళలనే నిలబడి, కాదు వస్తుంది, ఇల్లు వస్తుంది, అన్నీ వస్తాయి. అవునా కదా? వస్తాయా రాదా? మరి 4 లక్షలు ఎట్లా ఎక్కిస్తుంటారు కాబట్టి సబ్బు పేసి మాట్లాడడం అనిస్తుందా? హలో, ఇది బాగా కాదు, మీ అందరికీ బాగా అర్థం కావాలని చెప్పేసి నేను చెప్తున్నా. బయట మనం చేస్తున్న తప్పేంటి, అసలు ఏం జరుగుతుంది, మనం ఎందుకు డబ్బులు ఎక్కువ సంపాదించుకోలేకపోతున్నాం అనేది బాగా అర్థం చేసుకోవాలి. ఒక మాట చెప్పండి, ఆ 4 లక్షలు ఎంత వస్తుందో నేను క్లారిటీ ఇస్తా, బట్ నాకు ఒక క్లారిటీ అండి. పని ఇచ్చేవాడు బాగుంటాడా, పని తీసుకునేవాడు బాగుంటాడా? పని ఇచ్చేవాడు. పని ఇచ్చేవాడు పైసలు ఉన్నాడా, పని తీసుకునేవాడు పైసలు ఉన్నాడా? పని ఇచ్చేవాడు. పని ఇచ్చేవాడు సెక్యూర్ ఉన్నాడా, పని తీసుకునేవాడు సెక్యూర్ ఉన్నాడా? ఎవరు? పని ఇచ్చేవాడు. మరి పని ఇచ్చేవాడి దగ్గర డబ్బులు ఎక్కున్నాయా, పని తీసుకునేవాడి దగ్గర డబ్బులు ఎక్కున్నాయా? ఎవరి దగ్గర? మరి ఇప్పుడు మనం పని ఇస్తున్నామా, పని తీసుకుంటున్నామా? ఏం చేస్తున్నామో? పని ఇస్తున్నామా, తీసుకుంటున్నామా? తీసుకుంటున్నాం. పని తీసుకుంటున్నాం బయట, అవునా కదా? జాబ్ తీసుకుంటున్నామా, ఇస్తున్నామా? తీసుకుంటున్నాం. మరి మన దగ్గర డబ్బులు ఎక్కున్నాయా, వాళ్ళ దగ్గర డబ్బులు ఎక్కున్నాయా? అర్థమవుతుందా? మనం ఇంకొకరి కళల కోసం పని చేస్తున్నాము, మన కళల కోసం పని చేస్తలేము. యాక్చువల్గా మనం ఇంకొకరి కళల కోసం పని చేస్తున్నాం, మన కళల కోసం పని చేస్తలేము. మరి మన కళల కోసం పనిచేస్తే బాగుంటుందా, ఇంకొకరి కళల కోసం పనిచేస్తే బాగుంటుందా? అవునా కదా? భూమి మీద మనుషులు 4 రకాలు: ఎంప్లాయీస్, సెల్ఫ్ ఎంప్లాయీస్, బిజినెస్ మెన్స్, ఇన్వెస్టర్స్. లాస్ట్ ఒకటే టాపిక్ అండి, నేను ఎక్కువ చెప్పాను. మీకు ఇది ఒకటి అర్థమైతే భూమి మీద డబ్బులు ఎట్లా సంపాదించాలో అర్థమవుతుంది. సో ఎందుకంటే చాలా మంది మనందరికీ భూమి మీద అసలు డబ్బులు ఎట్లా సంపాదించాలని తెలియదు, క్లారిటీ లేదు. క్లారిటీ లేకపోవడం వల్ల మనం అందరం చిల్లర సంపాదిస్తాం, డబ్బులు సంపాదిస్తాం. భూమి మీద మనుషులు ఉండేది 4 రకాలు: ఎంప్లాయీస్, సెల్ఫ్ ఎంప్లాయీస్, బిజినెస్ మెన్స్, ఇన్వెస్టర్స్. ఎంప్లాయీస్ అంటే ఎవరు? జాబ్ చేసేవారు. ఎంప్లాయీస్ అంటే ఎవరు? జాబ్ చేసేవారు, పని చేసేవారు. ఐదర్ గవర్నమెంట్, ప్రైవేట్, 2 సెక్టార్లలో ఎవరో ఒకరు. సెల్ఫ్ ఎంప్లాయీస్ అంటే రోడ్డుకి 20 షాపు పెట్టుకునేటోళ్ళు, ఎవరు దాన్ని పని చూపించుకునేటోళ్ళు, ఆటో నడుపుకునేటోళ్ళు, కారు నడుపుకునేటోళ్ళు, వ్యవసాయం చేసేటోళ్ళు, ఎవరి కింద పని చేయకుండా నాకు నేనే బాగా అనుకుంటూ పని చూపించుకునేటోళ్ళు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. తర్వాత ఇది బిజినెస్ కాదు, రోడ్డు పక్కన షాప్ పెట్టి నేను బిజినెస్ చేస్తున్నానంటే బిజినెస్ కాదు. బిజినెస్ మ్యాన్ ఎవరంటే ఒక 500 మందికి ఉద్యోగాలు ఇచ్చి పోషించినప్పుడు వాళ్ళని బిజినెస్ మ్యాన్స్ అంటారు. ఇది ఎవరన్నా లేదు కదా? 500 మందికి ఉద్యోగాలు ఇవ్వాలి. ఇన్వెస్టర్స్ అంటే పెద్ద ఎత్తున లక్షల్లో కోట్లలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇన్వెస్టర్స్ అంటారు. మనం ఉన్నామంట, మనం ఏ స్థాయిలో ఏడున్నాం? ఎంప్లాయ్మెంట్స్ లేదా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. పని చేస్తాం, మనకంటూ మనం పని చూపించుకుంటాం, అంతే తప్పించి ఇంకో ఆన్సర్ ఉందా? లేదు. అవునా కదా? భూమి మీద ఎవరు ఎక్కువ ఉంటారు? వీళ్ళు ఎక్కువ ఉంటారు, వీళ్ళు ఎక్కువ ఉంటారు. 95% వీళ్ళే ఉంటారు, 5% మంది మాత్రమే వీళ్ళు ఉంటారు. మరి డబ్బులు ఎవరి దగ్గర ఎక్కువ ఉన్నాయి? ఎవరి దగ్గర ఎక్కువ ఉన్నాయి? 90% వీళ్ళ దగ్గర ఉంటే 5% మన దగ్గర ఉన్నాయి. చిన్న ఎగ్జాంపుల్ చెప్పనా? 100 మందికి 95 రూపాయలు ఇచ్చి 5 మంది మర్చిపోతే బాగుంటుందా? బాగుంటుంది. 5 మందికి 95 రూపాయలు మర్చిపోతే కొంచెం బాగుంటుంది. మరి 95 మందికి 5 రూపాయలు మర్చిపోతే ఎట్లుంటుంది? అదే మన పరిస్థితి. అట్లే మన పరిస్థితి. డబ్బులు మొత్తం మన దగ్గర ఉన్నాయి, చిల్లర మన దగ్గర వచ్చి మనల్ని బతుకురాడంటే ఎట్లా బతుకుతాం? బతకలేకపోతున్నాం. సిచ్యువేషన్ మన చేతిలో లేదు. మరి వీళ్ళు డబ్బులు ఎట్లా సంపాదిస్తున్నారు? దేని వల్ల సంపాదిస్తున్నారు? వాళ్ళ దగ్గర 95% డబ్బులు ఎట్లా వస్తున్నాయి? దేని వల్ల వస్తున్నాయి అంటే భూమి మీద పని చేసే రకం ఒకటే, డబ్బు సంపాదించేది ఒకటే ఫార్ములా: టైం ఇంటూ రేట్ ఈక్వల్స్ టు మనీ. అందరూ చాలా బాగా వినండి. చదువుకున్న వాళ్ళకి అందరికీ వర్తిస్తుంది. చదువుకున్న వాళ్ళకి మనం చెప్పినా మనం ఏ స్థాయిలో లేకుండా మనం అర్థం చేసుకోకపోవచ్చు. ఎక్కువ చెప్పరు ఈ ఫార్ములా. ఓన్లీ బిజినెస్ మ్యాన్ దగ్గర ఉంటుంది. టైం ఇంటూ రేట్ ఈక్వల్స్ టు మనీ. ప్రపంచం మొత్తం తిరిగినా మీరు ఏడ పోయి పని చేసినా ఇదే రకంగా డబ్బులు సంపాదిస్తారు. ఏడ పని చేసినా సరే. ఎగ్జాంపుల్ గా జాబ్ చేసే వ్యక్తి ఉన్నాడు. మనిషికి ఎన్ని గంటలు ఉంటాయి రోజుకి? ఎన్ని గంటలు? 24 గంటలు. అవునా?
జాబ్ చేసే వ్యక్తి నెలకు ఎన్ని గంటలు, రోజుకి ఎన్ని గంటలు పని చేస్తాడు? 8 నుంచి 10 గంటలు. 10 గంటలు వేసుకున్నాం, గంటకు 100 రూపాయలు చొప్పున వేసినా రోజుకి 1000 రూపాయలు. టైం వచ్చింది, రేట్ వచ్చింది, డబ్బులు వస్తాయి. అవునా? టైం ఇంటూ రేట్ తీసుకొస్తూ మనీ. కొంచెం ఒకసారి క్లియర్ గా ఇది ఇంటే డబ్బులు ఎంత సంపాదన అర్థమవుతుంది. టైం ఇంటూ రేట్ తీసుకొస్తూ మనీ 1000 రూపాయలు వస్తున్నాయి. రోజు 1000 రూపాయలు అంటే నెలకు 30,000. మన సగటు మానవుని జీతం ఇప్పుడైతే 30,000. అవునా కదా? ఇలా టైం ఇలా రేట్ పెరుగుకోవచ్చు. మా అంటే రేట్ పెరుగుకోవచ్చు. 10 గంటల కంటే ఎక్కువ పని చేస్తామా? చేస్తామా? చేయము. 100 కాస్త 200 కావచ్చు, 200 కాస్త 300 కావచ్చు. అంతకుమించి కాదు, అంతకుమించి కాదు. మన చదువుకున్న చదువులకు మనం చేసే పడదు. మరి అంబానీ ఉన్నాడు కదా, అంబానీ పని చేస్తారా చేయిస్తారా? చేయిస్తాడు. అంబానీ ఏం చేసిందంటే 10,000 మందికి ఉద్యోగాలు ఇచ్చాడు. ఎంతమందికి? 10,000 మంది రోజుకి ఎన్ని గంటలు పని చేస్తారు? 10 గంటలు పని చేస్తారు. 10,000 మంది 10 గంటలు పని చేస్తే రోజుకి 1,00,000 గంటల పని జరిగింది. అవునా? 10,000 మంది 10 గంటలు పని చేస్తే 1,00,000 గంటల పని జరిగింది. 1,00,000 గంటల పని ఎవరి కింద జరిగింది? అంబానీ కింద జరిగింది. మరి అంబానీ కింద 1,00,000 గంటల పని జరిగినప్పుడు టైం 1,00,000 గంటలు ఇంటూ రేట్ ఈక్వల్స్ టు మనీ. అర్థమైందా? ఫార్ములా అర్థమైందా? ఇది ఏం పెరిగితే డబ్బులు పెరుగుతున్నాయి? ఏం పెరిగితే డబ్బులు పెరుగుతున్నాయి? టైం పెరిగితే డబ్బులు పెరుగుతున్నాయి. మన టైం ఎంత పెరుగుతుంది? రోజు 124 గంటలు కదా. అంబానీ 1,00,000 గంటలు ఎంత పని చేస్తున్నాడు? పని ఇస్తున్నాడా తీసుకున్నాడా? పని ఇస్తే టైం పెరుగుతుంది, పని తీసుకుంటే టైం పెరగదు. భూమి మీద ఎవరైతే టైం పెంచుకునే అవకాశంలో ఉంటారో వాళ్ళు సెక్యూర్డ్ పొజిషన్ ఉంటారు. టైం తీసుకునే టైం అమ్ముకునే పొజిషన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అన్సెక్యూర్డ్ గా ఉంటారు. మనం అందరం మన టైం అమ్ముకుంటున్నాం, వాడు కొనుక్కుంటున్నాడు కాబట్టి వాడు సెక్యూర్డ్ ఉంటాడు, మనం అన్సెక్యూర్డ్ ఉన్నాం. అర్థమవుతుందా అండి? మరి ఇప్పుడు నేనేమంటున్నా సార్ అంటే టైం పెంచుకునే అవకాశం బయట ఉందా? ఏదో లేదు. ఉద్యోగాలు చేసే స్టేజ్లో మనం ఉన్నామా? అవకాశాలు ఇచ్చే స్టేజ్లో మనం ఉన్నామా? లేదు. అవునా కాదా? నేనేం చెప్పినా దీంట్లో రోజుకు 2 గంటలు పని చేయాలి. ఎన్ని గంటలు? రోజుకు 2 గంటలు పని చేసినట్టయితే మనం రోజుకు 2 గంటలు పని చేసాం. స్టార్టింగ్ ఒక 10 మంది తయారు చేసాం. 10 మంది రోజుకు 2 గంటలు పనిచేసి 100 మందిని తయారు చేసారు. 100 మంది రోజుకు 2 గంటలు పనిచేసి 1000 మంది తయారు చేసారు. 1000 మంది రోజుకు 2 గంటలు పనిచేస్తే 2000 గంటలు. 2000 గంటలు ఇంటూ 30 రోజులు అంటే 60,000 గంటలు. నెలకు 60,000 గంటలు మనం పని చేసినప్పుడు మన ఇంటికి 4 లక్షలు వస్తాయా రాదా? ఇది స్మార్ట్ వర్క్ అంటాము. ఏమంటాము? స్మార్ట్ వర్క్ అంటాము. స్మార్ట్ వర్క్ చేసే వాళ్ళు ఎవరో లేరు, అందరం హార్డ్ వర్క్ చేస్తాం. ఇన్ని రోజులు సరి మన బ్రెయిన్ అంటే ఈ మెడభాగం నుంచి పైన 5% ఉపయోగించలే, మెడభాగం నుంచి కింద 90% మాత్రమే ఉపయోగిస్తాం. అందుకే ఇడున్నాం. ఒకవేళ మెడభాగం నుంచి పైన 5% పెట్టుకుంటే స్మార్ట్ వర్క్ అంటారు. దీనికి పని చెప్తే హార్డ్ వర్క్ అంటారు. ఈ స్మార్ట్ వర్క్ చేసేటోళ్ళనే 90% డబ్బులు ఉన్నాయి, హార్డ్ వర్క్ చేసేటోళ్ళ 5% డబ్బులే ఉన్నాయి. కింద పని చేస్తున్నాం అంటే మనం 5% 90% మంది అందులో ఉంటాం. 5% పీపుల్ వెళ్ళిపోవు. డబ్బులు ఉన్న వ్యక్తిగా ఉండలేము. మనకు డబ్బులు కావాలా కదా? డబ్బులు కావాలంటే ఇప్పుడు ఏం చేయాలి? టైం పెంచుకోవాలి. అవునా కదా? అర్థమైందా? టైం పెంచుకోవాలంటే ఏం చేయాలి? అవకాశం ఇవ్వాలి. అవకాశం ఇవ్వాలంటే ఏం చేయాలి? ఏదైనా పెట్టుబడి పెట్టాలి బయట. కానీ అదే అవకాశం మీరు ఇవ్వచ్చు పెట్టుబడి లేకుండా. రూపాయి పెట్టుబడి లేకుండా మీ దగ్గర ఉన్న అవకాశాన్ని వేరే వాళ్ళకి ఇవ్వడం వల్ల మీరు స్మార్ట్ వర్క్ చేస్తూ డబ్బులు సంపాదించుకోవచ్చు. సబ్బులు పేస్ట్లు రావు. ఇదే సబ్బులు ఇదే సోపులు బయట కూడా దొరకొచ్చు. ఇదే క్వాలిటీ తోటి, ఇంతే క్వాలిటీ తోటి బయట కూడా దొరుకుతాయి. బట్ మీకు అవకాశం ఇచ్చే ఏదైతే ఉందో ఆపర్చునిటీ ఉందో అది బయట దొరకదా? దొరకదు. డబ్బులు సంపాదించిన అవకాశం బయట దొరుకుతుందా? దొరకదు. సో నేనేమంటున్నాం అంటే ఇలా క్వాలిటీ ప్రొడక్ట్ తో పాటు మీరు ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు, లాక్స్ ఆఫ్ ఇన్కమ్ చేసుకోవచ్చు. మరి మన కంపెనీ డబ్బులు ఎప్పుడు ఇస్తారంటే ఆ మీడియేటర్ సరిపోయే డబ్బే మనకి ఇస్తుంది, వేరే ఏమి ఇస్తారు? అర్థమవుతుందా సార్? వాళ్ళు బయట పని చేసి తీసుకోపోతున్నారు, కానీ మనం ఇక్కడ పని చేసి తీసుకుని పోతున్నాం. సో మనం ఏం చేస్తున్నాం? స్మార్ట్ వర్క్ చేస్తున్నాం. ఒకరు చేసే పని 100 మంది చేస్తే బాగుంటుందా? 100 మంది చేసే పని ఒకరు చేస్తే కష్టం ఉంటుందా? అవునా కదా? నేను చెప్పేది అది. ఒకరు చేసే పని 100 మంది చేయడం కష్టంగా సక్సెస్ అవుతాం. 100 మంది చేసే పని ఒకరు చేసే సక్సెస్ కాదని చెప్పండి. మన జీవితంలో తెలుసుకోవాల్సింది ఏంటంటే
మనం ఏ విధంగా ముందరపోతామో ఫస్ట్ మన క్లారిటీ ఉండాలి. ముందర పోయి ఎక్కువ పోయి బాగా పోయి వీళ్ళు పోయి మామూలు ముందర పడితే బయటికి వెళ్ళలేము. ఈరోజు మా పరిస్థితి ఊహించుకుంటే చాలా భయం వేస్తుంది. ఎందుకంటే ఒకవేళ ఈ అవకాశాలు లేకపోతే మాత్రం ఈరోజు నేను కర్ణాలు లేకపోయినా అట్లాంటి సిచ్యువేషన్ మా ఇంకేం లేదు. కానీ ఆ మెసేజ్ ద్వారా మేము ఈరోజు ఇంత ముందర పోతున్నాం. బై గాడ్ గ్రేస్ అప్లై ఇచ్చిన అవకాశం వల్ల తల్లిదండ్రులు నాకు ఇచ్చిన ఈ జన్మ వల్ల నేను ఎంతో హ్యాపీగా ఉన్నా. 22 సంవత్సరాలు అయితే 4 రాష్ట్రాల్లో వ్యాపారం చేయగలుగుతారంటే ఒకసారి అర్థం చేసుకోండి. ఇంత గొప్ప అవకాశం బయట ఉంటుందా? ఏడలేదు. సో టేక్ రైట్ డెసిషన్. నేను ఇప్పుడు నేను చిన్న స్టోరీ చెప్తాను. అంటే లాస్ట్ అయిపోయింది, మీకు స్టోరీ చెప్పించి పెడతా. సో అందరూ కూడా ఒకసారి గట్టిగా క్లాస్ మీకోసం ఇంకా ఓపికగా వింటూ అందరూ ఇలా చూసినందుకు అండ్ చిన్న స్టోరీ చెప్పి వదిలి పెడతా. సో ఒకటే అండి, నేను ఇప్పుడు చెప్తున్నా బాగా అర్థం చేసుకోండి. అయితే ఒక ఊరు ఉందన్నమాట. నది ఒడ్డున ఉంది. నది ఒడ్డు నుండి ఒక ఊర్లో ఆ నది ఒడ్డున ఒక మంచి గుడి ఉంది. ఈ గుడిలో పూజారి ఉంటాడు. ఆ పూజారి మంచిగా దేవుడికి పూజ చేస్తాడు. పూజారి ఎవరిని నమ్మాడు? దేవుడు తప్ప. ఏమున్నా సరే దేవునికి ఏర్పుకుంటాడు, ఏమున్నా సరే దేవుడితోనే అది చేసుకుంటాడు. పూజలు పురస్కారాలు రోజు ఆయన కడగడం, మంచిగా నీటిగా శుభ్రం ఉంచుకోవడం, ప్రతిరోజు 3 పూటలు పూజ చేయడం అన్నీ చేస్తాడు అనమాట. అపారమైన భక్తి ఉంటుంది. అర్థమవుతుందా? అపారమైన భక్తి ఉంటుంది. అయితే ఒకరోజు బాగా వరదలు రావడం స్టార్ట్ అయితే, విభత్సమైన వర్షాలు వరదలు రావడం స్టార్ట్ అయితే నది ఒడ్డునుంది కదా, మెల్లమెల్లగా గుడి మునిగి కూడా స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ చాలా వరకు నీళ్ళు రాగానే జనాలు వచ్చి వరదలు ఎక్కువైపోయింది అయ్యగారు మీరు వచ్చేసేయండి, గురుగారు అయ్యగారు మొత్తం వరదలు ఎక్కువైపోతున్నాయి, మీరు ఇబ్బంది పడతారు, వచ్చేసేయండి వెళ్ళిపోదామన్నారు. మీరు వెళ్ళిపోండి, నా దేవుడు నన్ను కాపాడుతారు, మీరు టెన్షన్ పడదు నా గురించి, నన్ను మా దేవుడు చూసుకుంటారు, మీరు ఇబ్బంది పడుతున్నారు, మీరు వెళ్ళిపోతారు. మనుషులు పోయారు. నేనైతే మనుషులు వెళ్ళిపోయారు. జర నీళ్ళు ఎక్కువైపోయాయి. గుడి గర్భంలోకి వచ్చేసాడు నీళ్ళు. గర్భంలోకి రాగానే ఈయన గుడెక్కి కూర్చున్నాగానే ఒక బోర్డు వచ్చింది. బోర్డుకు వచ్చారు జనాలు. అయ్యగారు వచ్చేసేయండి, నీటి ప్రవాహం ఇంకా ఎక్కువైపోయింది, చాలా ఇబ్బందులు పడతారు, వచ్చేసేయంటే లేదు నాయన నన్ను మా దేవుడు చూసుకుంటాడు, మీరు రావాల్సిన పని లేదు, మీరు వెళ్ళిపోండి, మీరు క్షేమంగా ఉండండి, మీరు క్షేమంగా పడి నేను హ్యాపీగా ఉంటాను అని చెప్పేసి అట్లే ఉంటాడు. బోర్డు పోయింది. గుడి గోపురం పైకి వచ్చినాయి నీళ్లు. గోపురం పైకి కూర్చున్నాడు. గోపురం పైకి వచ్చినాయి. హెలికాప్టర్ వచ్చింది. హెలికాప్టర్ వచ్చి అయ్యగారు రండి, చాలా బిభత్సం వస్తుంది వాడ, మీరు చనిపోయే అవకాశాలు ఉన్నాయి, పైకి రండి, ఎందుకంత పని చేస్తున్నారంటే లేదు నేను వచ్చే ప్రసక్తే లేదు, నన్ను నా దేవుడే కాపాడతాను, ఇంకొవ్వరు నన్ను కాపాడాలని చెప్పాను. లాస్ట్ చనిపోయి ఆ దేవుదానికి పోయి అడుగుతున్నాడు, ఆత్మహత్య చేస్తున్నాడు. నేను నీకు ఇన్ని పూజలు చేసినా, ఇన్ని పురస్కారాలు చేసినా, రోజు 3 పూటలు పూజ చేస్తే నువ్వు నన్ను కాపాడిగా రాలే, ఇన్ని పూజలు చేసి నాకు చేస్తే నన్ను కాపాడిగా రాలే అని చెప్పి దేవుడు ఆత్మహత్య చేస్తున్నాడు. జర రాయినాక దేవుడు అన్నాడంట, ఒరే మూర్ఖుడా, ఫస్ట్ జనాల రూపంలో వచ్చిన రాలే, రెండోసారి బోర్డు వచ్చిన రాకపోతే, మూడోసారి నా తలకాయ స్థలం ఉన్నా నేను ఎంత తీసుకోవాలని వచ్చిన రాకపోతే, నేనేమన్నా ప్రత్యేకంగా గజలు కట్టుకొని వస్తానా, దానికి కిరీటం పెట్టుకొని గజలు కట్టుకొని వస్తానా, ఏదో ఒక మనుషుల ముందు వస్తా, నువ్వు నన్ను అర్థం చేసుకోకపోతే ఇవాళ నా దానికి వస్తుంది డైరెక్ట్ గా, ఏమో నువ్వు నా దానికే రావాలి డైరెక్ట్ అని రాసుకునే దానికి వచ్చి కదన్నాడా. ఒక మాట చెప్పండి, దేవుడు మన క్రియలో నిలబడతారా? చాలా గజలు కట్టుకొని నెక్స్ట్ కిరీటం పెట్టుకొని నిలబడతారా? ఒక ఊహాలి అంతే. కానీ అసలైన దేవుడు ఎందుకు వస్తాడంటే ఏదో ఒక మనిషి రూపంలో ఒక అవకాశం ద్వారా వస్తాడు. అవకాశాన్ని కనుక మనం వినియోగించుకొని వాడుకొని ముందరకు పోయినామా డెఫినెట్ గా సక్సెస్ అవుతాము. దాన్ని వదిలేసినామా మన పరిస్థితి ఏదో అదే ఉంటుంది, ఇంకేం మారదు. మీకు మీ అప్లైలో ఎవరైతున్నారో, నన్ను తీసుకొచ్చిన వ్యక్తులు ఎవరైతున్నారో వాళ్ళు డైరెక్ట్ గా మీ దేవుడిని మిమ్మల్ని వాళ్ళని పంపించండి కదా అవకాశం రూపంలో. సో ఎవరైనా చూడండి, ఏదో గొప్ప చెప్పడానికి మేము జరుగుతున్న వాస్తవాలు చెప్తామని, గొప్ప చెప్పుకుంటే మాకే వస్తుంది ఏం కాదు, జరుగుతున్న వాస్తవాన్ని మనిషికి క్లియర్ గా క్షుణ్ణంగా చెప్తే కదా క్లారిటీ వచ్చేది, అవునా కదా? ఆ క్లారిటీ ఉంటే ఆటోమేటిక్ గా బిజినెస్ చేస్తారు, బతుకులాడాల్సిన పని లేదు. ఫేక్ అని మోసం అని చెప్పి అర్థం చెప్పాల్సిన పని లేదు. తెలియాలి జనానికి అసలు ఏ సిచ్యువేషన్ క్లారిటీ ఏంటి తెలియాలి. అందుకోసమే మా ఈ ప్రయత్నం. 2 సంవత్సరాల చదివి పట్టు కట్టలు వింటున్నాం.
పట్టుబడి పని చేస్తున్నా. ఎవరు ఎన్ని మాటలన్నా సరే ఇందే ఖచ్చితంగా నా డ్రీమ్, నా కళ కోసం చేస్తున్నా. నా డ్రీమ్, మెయిన్ డ్రీమ్ ఏంటంటే నాలాంటి పేదవాళ్ళు, నాలాంటి మధ్యతరగతి కుటుంబంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ధనవంతులను చేయాలి. వాళ్ళందరూ ధనవంతులు అయ్యే అవకాశం 100% ఉంది. ఎవరైతే కళారాధనలో రాసి పెట్టదో వాళ్ళందరూ కష్టంగా మారుతారు. వాళ్ళందరి కోసం నా ప్రయత్నం చేస్తూనే ఉన్నా. రాని వాళ్ళ కోసం నేను ఆగేది లేదు, నా ప్రయత్నం ఆపేది లేదు. నాతో పాటు కొన్ని వందల మందిని సక్సెస్ చేయాలని డిసైడ్ అయ్యి జ్ఞానంతో ముందుకుపోతున్నా. సో ఇంత గొప్ప అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. ఎవరికైనా అర్థం కాకపోతే నన్ను అడగొచ్చు, నేను ఇప్పుడు ఇన్నే ఉంటా, మీకు క్లారిటీ ఇస్తాను. అండ్ దాని తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీ అప్లైస్ అడగండి. సో ఒకటి అండి, నిరంతరం ప్రయత్నం చేస్తే కాదంటూ ఏది లేదు. ఆసక్తి మనతో ఉంటే ఏ శక్తి మనని ఆపదు. అవునా కదా? కదా, ఆసక్తి మన ఉంటే ఏ శక్తి మనని ఆపదు. నేను నమ్మిన సిద్ధాంతం ఏంటంటే చేతి రేఖలు మన జీవితాన్ని మార్చవు, మన తలరాత్రులు మార్చవు. చేతి రేఖలే మారితే చేతులు లేనివాడు ఇంకా ఎదురు బతున్నాడు భూమి మీద. చాలా మంది ఉన్నారు. అవునా కదా? సో మనం చేస్తున్న పని, మన ఆలోచనల వల్ల మన జీవితం మారుతుంది. చేతి రేఖల వల్ల మన జీవితం మారదు. నేను డిసైడ్ అయి పని చేస్తున్నా, అందువల్ల నా జీవితం మారేది. నేను తీసుకున్న అవకాశం వల్ల, నేను చేస్తున్న ఆలోచన వల్ల నా జీవితం మారింది. ఈరోజు నా చేతి రేఖల వల్ల మారలేదు. మన తలరాతను మనమే రాసుకోవచ్చు, వేరే ఎవరో మన తలరాతను రాయరు. మనం వీళ్ళకు ఉంటున్నాం అంటే ఈరోజు దానికి కారణం మనమే, ధనవంతులు ఉంటున్నామన్నా దానికి కారణం మనమే. సో నిర్ణయం తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ